అరణ్యకాండలో జటాయు ఖండాన్ని ప్రవచనం అందించవలసిందిగా శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నా. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వామాంకస్థితజానకీం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈనాడు జటాయు ఖండం ఉన్నటువంటి అంశం. ఈ జటాయు ఖండంలో కథ చాలా విస్తారమైనటువంటి కథాకథనాన్ని పెట్టారు. సహజంగా రామాయణం అందరికీ తెలిసినటువంటిదే, కానీ విశ్వనాథ వారే ప్రశ్న వేసి సమాధానం చెప్పినట్టు మరల ఇదేల రామాయణం అన్నచో ఈ ప్రపంచకం వెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు అని. అందరూ కూడా రామాయణాన్ని గురించి తెలుసు కాబట్టి జటాయు ఖండం అనగానే జటాయు రావణాసురుణ్ణి ఎదిరించడం, రెక్కలు తెగి కూలిపోవడం, అంతవరకే జటాయు ఖండం పరిసమాప్తం అవుతుంది అనేటువంటిది అనుకుంటారు. కానీ దీనిలో ప్రారంభమే సీతాదేవి లక్ష్మణస్వామిని అనకూడని మాటలు అని దూరంగా పంపించినందుకు విచారించడం, పశ్చాత్తాపడుతూ ఉండడం, రావణుడు రావడం మాయవేషంలో సీతాపహరణ చేయడం, చేసి తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి సమయంలో జటాయువు ఎదిరించడం, రెక్కలు తెగి కింద పడడం, ఇంతవరకు చెప్పిన తర్వాత అక్కడితో ఆగకుండా ఋష్యముఖ పర్వతం ప్రాంతంలో నుంచి ఈ రథం వెళ్ళడం, అటు తర్వాత లంకకు చేరడం, లంకలో రాక్షసి స్త్రీలను పిలిచి ఈ సీత కాపలా మీరు ఉండండి అని చెప్పడం, రాక్షసులను పిలిచి రాముడు ఎప్పుడైనా రావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి, పారా హుషారని హెచ్చరిక చేయడం, ఇవి కూడా ఈ ఖండంలో ఉన్నటువంటి అంశాలు. అంటే కథాకథనం విస్తారంగా ఉన్నటువంటి కథాకథనం ఇది. ఈ విస్తారత ఉన్నప్పటికీ కథనంలో కొంచెం తక్కువ పద్యాలే, 411 పద్యాలు మాత్రమే ఉన్నాయి దీంట్లో. మిగిలినటువంటి 460, 450తో రాసినటువంటి ఖండాలు చాలా ఉన్నాయి. అటువంటి దాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసే ముందు ఊట్ల కొండయ్య గారు అని ఆయన విశ్వనాథ వారి రచనా సంవిధానం గురించి ఆయన చెప్పినటువంటి ఒక చిన్న పద్యం, అంటే ఉత్పలమాల పద్యం. నృత్యమునర్చు ఒక్క తరి నృత్తమునర్చు మరొక్క వేళ సంస్తుత్య మృదుక్తిలాస్య పరిశోభితమై చను ఒక్క ఎడన్
మహౌద్ధత్య కరాళ తాండవ విధాయగున్ మరియుండు చోట నిత్యుడు విశ్వనాథ రమణీయ భవత్ కవితా విలాసమున్. ఆయన కవితా విలాసం విశ్వనాథ వారిది ఒక్కొక్క చోట నృత్యం చేస్తుందట, ఒక్కొక్క చోట నృత్తం చేస్తుందట. నృత్యము నృత్తము అనేటువంటివి రెండు కూడా పర్యాయపద నిఘంటువు చూస్తే పర్యాయాలుగానే ఉన్నాయి. కానీ జాగ్రత్తగా నాట్యశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే, ఒక దానిలోనేమో ఆంగికానికి ప్రాధాన్యత, ఇంకొక దానిలో వాచకానికి ప్రాధాన్యత ఉన్నటువంటివి. కానీ ఒక్కొక్క చోట నృత్యము నర్చునొక్కతరి, ఒక్కొక్క చోట నాట్యం చేస్తూ ఉంటాయట విశ్వనాథ వారి రచనలో ఉన్నటువంటి పద్యాలు. ఆ నాట్యం చేసేటువంటి దాంట్లో అంతే పఠిత కూడా. ఇక్కడ నృత్యానికి నృత్యానికి తేడా ఏమిటి అనేటువంటిది ఒక నాట్య కళాకారుణ్ణి అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నృత్యం చేస్తూ ఉంటే ఎదురుగుంటా కూర్చున్నటువంటి ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా తొడగొట్టుకుంటూ ఉంటారు, కాళ్ళు గంతులు పెడుతూ ఉంటారు, ఎగరేస్తూ ఉంటారు అని చెప్పి అన్నాడు. అంటే లీనం అయిపోతూ ఉంటాం, ఆ పాత్రలో మనం లీనం అయిపోతూ ఉంటాం. ఇక్కడ నృత్తమునర్చు మరొక్క వేళ ఆ స్పందన ప్రతిస్పందన అనేటువంటివి అక్కడ ఉన్న క్యారెక్టర్సే ఇస్తూ ఉంటాయి. ఇక్కడ రెండవ దాంట్లో సంస్తుత్య మృదూక్తిలాస్య పరిశోభితమై చనునొక్కయడన్. ఇది ప్రతిసారి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం, వక్తలందరూ చెప్తున్నారు. లాస్య మృదోక్తి ఆయన రచనలో ఉన్నటువంటి విశేషత. అట్లానే ఒక్కొక్క చోట కరాళ తాండవ విధాయగున్, ఆ పద్యాలు తాండవం చేస్తూ ఉన్నట్టు ఉంటాయి. అంటే శబ్ద గాంభీర్యం ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అట్లా ఉండేటువంటి రచన చేయడం అనేటువంటి దాంట్లో నిత్యుడైనటువంటి వాడు విశ్వనాథ. ఇక్కడ నిత్యుడు అన్నటువంటి పదం నా వరకు నేను అనిపించింది ఏమిటంటే, ఒక్కడు మాత్రమే ఎవరైతే ఉంటారో అతను మాత్రమే నిత్యుడిగా ఉంటాడు. ఉపమా అనేటువంటిది లేదిక. విశ్వనాథలాగా రాశాడు అనేటువంటి దాన్ని ఎవ్వరూ చెప్పగా అనగా నేను వినలేదు. విశ్వనాథ విశ్వనాథే, ఆయనకు సాటిగా పద్యం రాయగలిగినటువంటి వారు ఇంకొకరు లేరు. విశ్వనాథ రమణీయ భవత్ కవితా విలాసమున్. అటువంటి గొప్ప పద్యాలు అవి చదువుకునేటువంటి అదృష్టం తెలిసి తెలియని వయస్సులో కలిగింది. కానీ ఇప్పుడు చదువుతూ ఉంటే భయం వేస్తోంది. ఇవన్నీ చదవడం, వీటిని గురించి రెండు మాటలు మాట్లాడటమా, ఎంత సాహసం చేస్తున్నాం జీవితంలో అనేటువంటి భయం వేస్తున్నది. అయినా సరే తప్పదు, పెద్దవాళ్ళందరి ముందు ఒక రెండు మాటలు నా మనస్సుకు తోచినటువంటి వాటిని చెప్పుకుంటూ వెడతాను. శ్రీదేహ కాంతిసార దయాదీపిత శారదిక నవాధిక వర్షాంబోధ సమూహౌపమ్యా ప్రాదుర్భవాదాంతరార్ద్రభావ సుగమ్యా. కల్పవృక్షంలో ప్రతి ఖండము కూడా శివస్తుతితోనే ప్రారంభం అవుతుంది. కానీ విశ్వనాథ పోతన గారిని అనుసరించి చేసినట్లుగానే అనిపిస్తుంది. శైవుడు వైష్ణవ గాథ చెప్పడం నిజంగా శివకేశవ అభేదాన్ని ప్రతిపాదించినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అని అంటే దాంట్లో మేలుబంతిలాగా నిలిచేటువంటిది కల్పవృక్షం. అడుగడుగునా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రతిపాదన. పర్ణశాలలో సీతమ్మ ఉన్నది. ఆమె లక్ష్మణాగ్రజ అనేటటువంటి కేకలో కొంత మాత్రమే విన్నది అనేటువంటిది నిన్న చెప్పారు. దాని గురించి ఎక్కువగా చెప్పవలసినటువంటిది మళ్ళీ రేపు ఉంటుంది బహుశా. ఎందుకంటే లక్ష్మణ అన్నటువంటిది రాయిగారు వదిలిపెట్టారు, గ్రజ అనేటువంటి దాన్ని వారు తీసుకుంటారు రేపటి వారు. ఈ మాట విన్నటువంటి సీత లక్ష్మణుణ్ణి నిష్ఠురమాడి పర్ణశాల నుంచి దూరంగా పంపించడం. రాముడు ఎట్లా ఉన్నాడు ఏమిటి, ఆయనకి
రక్షగా వెళ్ళు అని లక్ష్మణుడిని పంపించడం అనేటువంటిది జరిగింది. అందుకని ఆమె కొంచెం నిష్ఠురంగానే మాట్లాడింది సీత. లక్ష్మణస్వామి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఉన్నది ఎవరు? పర్ణశాలలో ఏమో ఒంటరిగా ఉన్నది. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆలోచనలు పరిపరి విధాలుగా వస్తూ ఉంటాయి. చేసినటువంటి పనిలో ఉన్నటువంటి మంచి, ఉన్నటువంటి చెడు, ఈ రెండు కూడా విమర్శ చేసుకుంటూ ఉంటుంది బుద్ధి అనేటువంటిది. ఈమె అట్లా ఆలోచన చేస్తూ ఉన్నది. రాముడికి అపకారం జరుగుతుందని నేను భావించి లక్ష్మణుడిని నిష్ఠురం వాడి పంపించటమా? ఏమిటి ఇంత పని నేను ఎందుకు చేశాను అని చెప్పి లక్ష్మణుడితో ఏమన్నాను, నేను ఎట్లా మాట్లాడాను? అసలు అట్లాంటి మాటలు నేను మాట్లాడేటువంటివా? ఎందుకు మాట్లాడాను అట్లా? ఏ పెద్దమ్మ వచ్చి నా నెత్తిన కూర్చున్నది, విశ్వనాథ వారి మాటే ఇది. ఏ పెద్దమ్మ వచ్చి నా నెత్తి మీద కూర్చున్నది? ఈ మాటలు గనక రామునికి తెలిస్తే, లక్ష్మణుడిని నేను అన్న మాటలు, ఆయన క్షమిస్తాడా? 25 ఏళ్ల పాటు పెంచుకున్నటువంటి నా శీలము మచ్చపడిపోతుంది కదా. అంటే ఇక్కడ శీలము ఏంటంటే సర్వలక్షణమైనటువంటి గుణాలనే శీలము అనేటువంటిది చెప్పుకోవాలి, కానీ వేరుగా భావించకూడదు. ఆమె సహనశీలి అని, తొందరపాటు లేనిది అని చెప్పేసినని ప్రకటించబడ్డది. రాముడు విశ్వసించి ఉన్నాడు. అటువంటి రాముడు నేను చేసినటువంటి ఈ పనికి నన్ను క్షమిస్తాడా? నా ముఖం చూస్తాడా? ఇన్నాళ్ల పాటు నేను పాటించినటువంటి ఈ వ్రతం ఏమైతే ఉన్నదో, ఆమె అనుకుంటుంది తాను సంయమి వ్రతం పాటించిందట. ఈ వ్రతం ఏదైతే ఉన్నదో, ఈ వ్రతం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది కదా, నేను ఎందుకు ఇట్లా చేశాను అని చెప్పి అనుకుంటూ ఆ ప్రభు యొక్క జగత్పతిత్వాన్ని నేను గుర్తించలేకపోయినాను. ఆమె చేసినవి 2 తప్పులట. ఇక్కడ ఆమె చెప్తోంది, రామచంద్రమూర్తి యొక్క జగత్పతిత్వాన్ని నేను గుర్తించలేకపోయినాను. జగత్పతి అనేటటువంటి వాడికి ఆపద వాటిల్లడం అనేటువంటిది ఎక్కడైనా ఉంటుందా? అది నేను గుర్తించలేకపోయినాను. సత్యశీలి అయినటువంటి లక్ష్మణుడి యొక్క శీలాన్ని, ఔన్నత్యాన్ని నేను గుర్తించలేకపోయినాను. తొందరపడి మాట్లాడాను, తప్పు కదా అని చెప్పి ఆమె అనుకుంటూ, ఆమె ఏమంటుందంటే, నేను చేసినటువంటి తప్పుకు నాకు శిక్ష పడాలి. శిక్ష ఎవరు వేయాలి? ప్రభువు రామచంద్రమూర్తి వేయాలి. ఎప్పుడు వేస్తాడు శిక్ష? ఆ కోపం ఎప్పుడు వస్తుంది? ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని అంటే వస్తుంది. ఆయన శిక్ష వేస్తాడేమో వచ్చి. మరి ఆ శిక్ష నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి? శిక్ష వేయాలనుకుంటుంది, శిక్ష నుంచి ఎట్లా తప్పించుకోవాలనుకుంటుంది. ఆమెకు తప్పించుకోవడానికి ఒక మార్గం కనపడ్డది. ఆ మార్గం ఏమిటో చూడండి. అమర జగజ్జనావళులు ఆపద పొందిన వారి మీద కోపము ప్రకటించరెవ్వరును, స్వామియు కోపము విస్మరించు నాకు అమరి ఎదేని ఆపదరయంబున కలిగిన మేలటన్న చిత్తముగల సీత లోచన పదంబున మస్కరి యొక్కడేచినన్. జగత్తులో ప్రజలు ఎవరైనా సరే ఆపద పొంది ఆ ఆపదలో కొట్టుమిట్టాడుతుంటే, ఆప్తులైనటువంటి వారు, రక్షకులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అంతకు ముందు ఈ ఆపదలో పడ్డటువంటి వాడి మీద కోపం ఉన్నా సరే ఆ కోపం మర్చిపోతారు. ఇప్పుడు నాకు ఏదైనా వెంటనే ఒక ఆపద వస్తే బాగుండును, నాకు గనక ఆపద వస్తే రామస్వామి నా మీద కోపాన్ని విడిచిపెట్టేస్తాడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నది. చూడండి, ఎక్కడైనా సరే ఆపద కావాలని ఎవరైనా కోరుకుంటారా? రామ కోపాగ్ని నుంచి తప్పించుకోవడానికి ఆపద వస్తే బాగుండు అనుకున్నది. కానీ ఆమె అనుకున్నదో లేదో, జగన్మాత కదా, ఆమె సంకల్పం అనేటువంటిది ఆగుతుందా? ఆమె అట్లా అనుకొని కళ్ళు మూసి తెరిచే లోపుగా ఎదురుగుంటా మస్కరి,
ఒక సన్యాసి ఒక్కడు కనపడ్డాడు. ఆపదరాని వచ్చింది. ఆ సన్యాసి ఎట్లా ఉన్నాడు అంటే బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్నాడు. ఒక వంక బ్రహ్మవర్చస్సు కనిపిస్తోంది, ఇంకొక వంక రాచకళ ఉట్టి పడుతూ ఉన్నది ఆ ముఖంలో. అలానే కనుల చివర కాఠిన్య రేఖ కనిపిస్తూ ఉన్నది. ఈ కాఠిన్య రేఖ మరీ ఎక్కువ కఠినంగా కనిపించకుండా ఆయన పూసినటువంటి విభూది పూత లలాటం మీద నుంచి ఈ కనుల కొసల దాకా వచ్చిందట. అంత పెద్ద విభూది పట్టెలు పెట్టేశాడు. ఇక ఆయన్ని చూస్తే ఎట్లా ఉన్నది అంటే మెడ కింద గంట్లేమి మురుడిని మెప్పింపగా తీవ్రవ్రతంబును తెగువయేమో, ఎదురు రొమ్మున కిణమ్ములేమి శాంభవలింగ ఘన పరిష్వంగ సంఘటితమేమో, కనుమూపు సుంత వంగిన ఎట్లు తోచు కైలాసనాధుని బర్వు మూసనేమో, కరతలంబుల నింత కాఠిన్యమేటికి శివుని రత్నాల పూజించనేమో, కడు ప్రభుత్వ లక్షణమిదో కానుపించు పరమ శివభక్తి సామ్రాజ్య పట్టమేమో, కుంభ సంభవు తరువాత కూడి ఇంత దర్పము గలట్టి యోగి ఈ దారి కానరాడు. రావణాసురుడి వర్ణన అంటే కవి విశ్వనాథ వారే చెప్తారు, ఏదైనా సరే కవి ప్రతిభే 90 పాళ్ళు ఉంటుంది. ప్రతిభ అనేటువంటిది ఏమిటి అనేది ఇట్లాంటి వాటిల్లో మనం పట్టుకొని చూడాలి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినట్టు ఎందెందు వెతకి చూచినా అని కావ్యాన్ని మామూలుగా చదవటం కాదు, కావ్యంలో వెతకి చూస్తే ఆ రసం కనిపిస్తుంది, సారం కనిపిస్తుంది, గుణం కనిపిస్తుంది. ఆ వెతికి చూసేటువంటి అదృష్టం బహుశా ఇంకొకసారి ఏమైనా ప్రయత్నం చేస్తే కలుగుతాయేమో కానీ ఇప్పుడు మాత్రం పునాదిలోనే ఉన్నాం. మేము వెతకడానికి పుస్తకం వెతుక్కుండే స్టేజ్లో ఉన్నాం. మెడ కింద గంట్లేమి, ఆ వచ్చినటువంటి సన్యాసికి మెడ కింద ఘాట్లు కనిపిస్తున్నాయట. మెడ కింద గంట్లేమి మృడుని మెప్పింపగా తీవ్రవ్రతంబును తెగువయేమో. నిన్న మొన్నట్లో కూడా విన్నాం, రావణాసురుడు ప్రతినిత్యము కూడా శివార్చన చేసేటువంటి సమయంలో తన 10 కంఠాలను కూడా ఉత్తరించి శివుడికి నివేదన చేస్తాడు. అటు తర్వాత మళ్ళీ ఆ కంఠాలు వచ్చి అతుక్కుంటాయి. కానీ ప్రతిరోజు కోసేవే కదా, అందుకని కోసి కోసి ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్లు కనిపిస్తున్నాయి. తీవ్రవ్రతంబును తెగువయేమో, ఎదురు రొమ్మున కిణమ్ములేమి. ఆ ఎదురు రొమ్ము మీద కొంచెం బొబ్బల్లాగా గాయాల్లాగా, అదేంటి కణుతులు అంటాం, ఆ కణుతుల్లాగా కాయల్లాగా ఉన్నాయి. ఏమిటి కాయలు అంటే శాంభవలింగ ఘన పరిష్వంగ సంఘటితమేమో. శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నందువల్ల ఏర్పడ్డటువంటి ఆ కాయలేమో అవి. ఎప్పుడు కౌగలించుకున్నాడు? శివుడి ఆత్మలింగాన్ని తీసుకురావడం గోకర్ణం కథ చరిత్ర, భూకైలాస్ సినిమా గుర్తు తెచ్చుకుంటే వచ్చేస్తాయి. వినాయకుణ్ణి, బాబు నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, కొంచెం ఈ శివలింగాన్ని కింద పెట్టకుండా ఉండమంటే, ముమ్మారు నిన్ను పిలుస్తాను, పిలిచేలోపు నువ్వు రావాలి, లేకపోతే ఈ లింగాన్ని కింద పెట్టేస్తాను అన్నాడు ఆయన. సంధ్యావందనానికి అట్ట వెళ్ళి సముద్రంలో దిగాడో లేదో, రావడా 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 అని 3 సార్లు పిలిచి లింగాన్ని కింద పెట్టేశాడు, గోకర్ణంలో పెట్టేశాడు. దాన్ని, ఆ కింద పెట్టబడ్డటువంటి దాన్ని పైకి లేపడానికి అమాంతం కౌగలించుకొని ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో గోకర్ణంలో ఉన్నటువంటి లింగం కూడా కొంచెం సొట్టబడి ఉంటుంది అనేటువంటిది చెప్తారు. ఇది ఇక్కడ గుర్తు చేస్తున్నారు విశ్వనాథ. కనుమూపు సుంత వంగిన ఎట్లు తోచు
కైలాసనాథుని బరువు మోసనేమో. మూపు కొంచెం వంగినట్లుగా ఉన్నది. ఎందుకు వంగిందిట? ఆ కైలాసనాథుడి బరువు మోశాడో ఏమో. శివుడితో సహా కైలాసాన్ని ఎత్తాడు కదా అది. కరతలంబులనింత కాఠిన్యమేమి, శివుని రత్నాల పూజించనేమో. చేతులు బాగా కాయలు కాసి ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ప్రతిరోజు శివుణ్ణి రత్నాలతో పూజ చేస్తాడు కాబట్టి ఆ రత్నాలు పట్టుకొని పట్టుకొని చేతులు కఠినంగా ఉన్నాయి. కడు ప్రభుత్వ లక్షణమేదో కానుపించు, పరమశివభక్తి సామ్రాజ్య పట్టమేమో. ఆయన్ని చూస్తూ ఉంటే ఒక రాజలక్షణం, ప్రభుత్వాన్ని ఏలుతున్న లక్షణం కనిపిస్తూ ఉన్నది. ఏమిటా ప్రభుత్వం ఆయన ఏలేది? పరమ శివభక్తి సామ్రాజ్యం అనేటువంటి దాన్ని ఏలుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి ఈ అడవుల్లో తిరుగుతున్నాను సీతమ్మ అనుకుంటోంది. పరమ వీరశైవమూర్తి కనిపిస్తున్నాడేనా? కుంభ సంభవు తరువాత కూడి ఇంత దర్పము గలట్టి యోగి కానరాడు. అడవుల్లో వారికి కనిపించింది అగస్త్యుడు కనిపించాడు. అగస్త్యుడి తరువాత ఇంత దర్పం కలట్టి యోగి కానరాడు కదా అని చెప్పి అనుకున్నదామా? అనుకుంటూ తనకు తాను అనుకుంటోంది. అందరూ భయంలో కానీ దుఃఖంలో కానీ ఉన్నప్పుడు ధర్మాచరణను విడిచిపెడతారు. ఏమిటి ధర్మాచరణ? ఎందుకు ప్రస్తావన వచ్చింది? సన్యాసి వచ్చాడు గృహానికి, ఆశ్రమం దగ్గరికి సన్యాసి వచ్చాడు. రాగానే గృహస్థు యొక్క ధర్మం ఏమిటి అంటే సన్యాసిని ఆహ్వానించడం, అతిథి సత్కారాలు చేయడం, ఆయనకు కావలసినటువంటి ఆ భిక్ష ఇవ్వటం అనేటువంటిది ధర్మం. ఈమె ఇందాకటి నుంచి కూడా నాకు ఆపద వస్తే బాగు, లక్ష్మణస్వామి నేను అట్లా అన్నాను, రాముడిని గురించి ఇట్లా ఆలోచించాను అని అనుకుంటుంది కదా. భయంగా ఉన్నది, విచారంగా ఉన్నది కదా. అందుకని ఆమె అనుకుంటూ ఉన్నది. ఎంతైనా జనకుడి బిడ్డ కదండి, ధర్మాన్ని తప్పుతుందా? ధర్మాచరణ అనేటువంటిది ముఖ్యము. జనుల ధర్మాచరణ ముందుండి దుఃఖాలను మర్చిపోయేట్టు చేస్తుంది. భయంతో దుఃఖంతో ఉన్నవాళ్ళేమో ధర్మాచరణ విడిచిపెడతారట. కానీ ధర్మాచరణ చేసేటటువంటి వాళ్ళు ఆ ధర్మమే ముందుండి నడిపించి దుఃఖం లేకుండా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ గృహస్థ ధర్మం ప్రకారం అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, ఆయనకు గౌరవించింది, కూర్చోపెట్టింది. నిన్న ఎవరో అడిగారు, మా రాయిగారు యువతలకు వచ్చిన తర్వాత లక్ష్మణ రేఖలు ఎక్కడా కనపడలేదేమని. మరి లక్ష్మణ రేఖలు వాల్మీకంలో కనపడలేదు, విశ్వనాథులో కూడా కనపడలేదు మాకు. అవి ఎక్కడ కనపడ్డాయి అంటే రంగనాథ రామాయణంలో కనిపించినాయి, జానపదుల కథల్లో కనిపించినాయి. అవి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టి, అయ్యా ఓ యతీంద్ర, ఒక్క 10 నిమిషాలు ఇక్కడనే ఉండండి. మా ఆయన వేటకు వెళ్ళాడు, లేడి మాంసం తెస్తాడు, ఆ లేడి మాంసాన్ని మీకు ఇస్తాను, దాన్ని స్వీకరించి నన్ను కృతార్థురాలను చేద్దురు గాని అని అన్నది. లేడి మాంసం ఇస్తాను అన్నది. అనగానే ఈ వచ్చినవాడు అంటాడు, మారీచుడన్న దైత్యుడు వీరుండై లేడి రూపు వెట్టి తిరుగను కాంతారమందున ఇచ్చట ఔరా ఈగేస్తు లేడి అని తేడుగదా. మారీచుడు అనేటువంటి ఒకానొక రాక్షసుడు, వాడొక పెద్ద వీరుడు. వాడు లేడీ రూపంలో ఇక్కడ తిరుగుతున్నట్ట ఈ అడవుల్లో. మీ ఆయన లేడి మాంసం తేవటానికి వెళ్ళాడన్నావే, ఒకవేళ వాడినేం చంపి తీసుకురాడు కదా అంటున్నాడు. అంటే తన మాయను తాను చెప్పడం ఒకటి, రెండవది ఏమిటి అంటే తన అనుచరుడైనటువంటి మారీచుడిని రాముడు చంపుతాడేమో అనేటటువంటి ఒక సంశయం కూడా అతనిలో కనిపించింది. అని అంటూ, నువ్వు నీ భర్త ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? ఈ దట్టమైనటువంటి అడవిలో మీరు ఎందుకు ఉన్నారు?
పిలిస్తే పలికేటటువంటి వాడు లేడు కదా, ఇక్కడ తోడు ఎవరు లేరు కదా, ఈ అడవుల్లో మీరు ఎందుకున్నారు? మీ స్త్రీలంతా ఇంతే. నీకన్నా ముందు నేను ఒక ఆమెను చూశాను, హిమవంతుడి కుమార్తె ఆమె. మళ్ళీ నువ్వు ఇప్పుడు నాకు కనపడుతున్నావు. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే రావణాసురుడికి అమ్మలో ఎవరు కనిపించారయ్యా అంటే అమ్మవారే కనిపించింది, పార్వతీదేవి కనిపించింది. ఆమెనే చూశాను, నిన్నే చూస్తున్నాను. మీరిద్దరూ కూడా సన్యాసులని వనవాసులని వలచినటువంటి వాళ్ళే. ఆయన అంతే కదా, పార్వతీదేవి వలచినప్పుడు ఆయన కూడా భార్య లేనటువంటి వాడు, తపస్సులో ఉన్నటువంటి వాడు. వలచినటువంటి వారే. కావాలని కోరి కోరి కొండలలో అడవులలో ఉండేటటువంటి వాళ్ళు. ఆమె కొండల్లో ఏమో అడవుల్లో. అది సరే కానీ నేను ఒక్క మాట వింటున్నాను, వాడెవడో అయోగ్యుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, తండ్రికి కోపం వచ్చే పని ఏం చేశాడో తెలియదు. ఆ తండ్రి కోపగించి వెళ్ళగొడితే పట్టణం నుంచి బయటకు వచ్చి అడవుల్లో పడి తిరుగుతున్నట్ట. ఆ అడవుల్లో పడి తిరుగుతున్నవాడు మీ ఆయన కాదు కదా, ఆయనేనా? రాక రాక భిక్షానికి మీ ఇంటికే నేను రావాలా అని చెప్పి అన్నాడు. అనగానే జానకీదేవి అంటోంది, జనకుడి కొలువులో శివధనుస్సు విరిచి నన్ను చేపట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. తండ్రి వెళ్ళగొడితే వచ్చినటువంటి వాడు కాదు, అధర్మపరుడైనటువంటి వాడు కాదు, దుష్టుడు కాదు. పరశురాముడి గర్వాన్ని అణచినటువంటి వీరాధివీరుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. దశరథుడు పూర్వం కైకకు 2 వరాలు ఇచ్చాడట. ఆ 2 వరాలను చెల్లిస్తాను అని చెప్పి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మాటను నెరవేర్చడానికి సత్యపాలన దక్షుడుగా అడవులకు వచ్చాడు. అంతేకాని తండ్రి వెళ్ళగొడితే వచ్చినటువంటి వాడు కాదు. ఇక లేనివాడంటావు, అడవుల్లో పట్టి తిరుగుతున్నవాడంటావు. నీకు పట్టాభిషేకం చేస్తాను నానా అని తండ్రి చెప్పినటువంటి రోజునే నువ్వు అడవులకు పోవాలి అని చెప్పి తండ్రి చెప్తే రాజ్యాన్ని తృణప్రాయంగా విసర్జించి వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. సాధుశీలి అయినటువంటి వాడు రాముడు. రాముడి గురించి ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ తెలుసు. తమరెవరో ఈ 13 ఏళ్లలో మాకెక్కడా కనిపించలేదే అని చెప్పాను. దండకారణ్యంలో ఋషులందరికీ తెలుసు, తమరెవరో ఈ 13 ఏళ్లలో మాకెక్కడా కనిపించలేదే అంటే నీకొక్కడికే తెలియదు, మిగిలిన వాళ్ళందరికీ తెలుసు అనేటువంటిది. ఎలాగనే ఆ యోగి మాయా వేషధారి నవ్వి అంటాడు, మీరు అడవులన్నీ తిరిగారా? మాది దక్షిణాది. రావణ ప్రభువుకి ఆంతరంగికుణ్ణి నేను రావణుణ్ణి అని చెప్పలా ముందుగాని. రావణ ప్రభువుకి ఆంతరంగికుణ్ణి నేను. నా సలహా లేనిదే ఆయన ఏ పని చేయడు అని చెప్తూ, వాని రాజ్యంబునందున వైభవంబునందు శౌర్యరేఖావీధియందు అదృష్టమందు తరుగుపోవుటలేదు, అపహతత్వమందుటలేదు సంపూర్ణుడైన వాడు. ఆయన అంతరంగికుణ్ణి అంటున్నాడు, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాడు. వాడి రాజ్యంలో కానీ, వైభవంలో కానీ, శౌర్యములో కానీ, అదృష్టములో కానీ తరుగు అనేటువంటిది లేదు, ఏ లోపము లేదు, కావలసినంత ఉంది. సంపూర్ణం, ప్రతి దాంట్లో కూడా సంపూర్ణుడైనటువంటి వాడు. ఓ అపరూప సౌందర్య రాశి, నువ్వు ఈ గోదావరి తీరంలో ఉంటున్నావేమిటి? ఈ గోదావరి తీరం బాగా ఉష్ణంగా ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది, కాక ఎక్కువ ఇక్కడ. మనం కూడా ఇప్పుడు ఎండాకాలంలో వింటూనే ఉన్నాం, ఈ గోదావరి తీరంలో
ఉష్ణోగ్రత ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వస్తుందో. కానీ ఇక్కడ వేడి ఎక్కువ. లంక సాగర పరివేష్టితమైనటువంటిది, చుట్టూతా నీళ్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటుంది. అక్కడికి వస్తే ప్రాణాలు సేదదీరినట్టు ఉంటాయి. ఇక్కడ ఈ ఉష్ణమండలంలో నువ్వే ఉంటావు అని చెప్పి, నీవు లంక రావలయుగాని అయోధ్య దొరబిడ్డ నిజముగా గడ్డి కరచు. నీవు లంక రావలయుగాని అయోధ్య దొరబిడ్డ నిజముగా గడ్డి కరచు. నీరనిధి నిపులుగి మండించును, కడలిపై రాలు తేలించు రాలేడలంక. భవిష్యత్ కథాసూచకం ఎక్కడ దాకా వెళ్ళిపోయినారో చూడండి విశ్వనాథ. నువ్వు లంక రావాలే కానీ ఈ అయోధ్య దొరబిడ్డ ఈ అడవుల్లో కందమూలాలు కాయగూరలు తింటున్నాడే, ఆయన నిజంగా గడ్డి గరుస్తాడు. ఇది రాముడి మీద కోపంగా అన్నటువంటి మాట. కానీ రాముడి పరాక్రమం ఆయనకి తెలియదా? తెలిసే, అంటే వీళ్ళంతా కారణజన్ములండి. కారణజన్ములు కాబట్టి భవిష్యత్తు తెలుస్తుంది. ప్రతి వారిని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ఆ రామస్వామి శక్తి ఏమిటో తెలుసు. నీరనిధి లిప్పులూగి మండించును. సముద్రాన్ని నిప్పులతో మండించినట్టు మండిస్తాడు, గడగడలాడిస్తాడు సముద్రాన్ని. సాగర అవతరణం, సాగర లంఘనం చేయటానికి హనుమ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో ఆ ప్రాంతంలోనే కదా రామస్వామి సేతువు కట్టినటువంటిది. సముద్రుడు వణికిపోయి వచ్చి శరణాగతి వేడాడు రామస్వామిని. అది ఇక్కడ సూచ్యం. అట్లానే కడలిపై రాళ్ళు తేలించు. సముద్రం పైన రాళ్ళు తేలేటట్టుగా చేస్తాడు. రాలేడ లంక. ఏం లంకకి రాలేడా? రాలేడు లంక అనలేదు. నేను 2-3 సార్లు చూసా ఆ పద్యం. రాలేడ లంక. లంకకి రాలేడా? ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికి ఖచ్చితంగా వస్తాడు అనేటువంటి చెప్పడం. అంటూ ఈ మాట్లాడుతూ ఉన్నటువంటి దానిలో అంటే తనను తాను పొగుడుకుంటున్నాడు, రామస్వామిని గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుతున్న దాంట్లో అడపదడప నిజస్వరూపం బయటికి వస్తూ ఉన్నది. నైజ స్వభావం అంటాం. ఆ స్వభావం బయటికి వస్తూ అంటున్నాడు, 20 బాహువులతో కైలాసం ఎత్తాను. పైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు నేను కైలాసం ఎత్తినప్పుడు. ఆ పార్వతి ఉన్నదే, ఆమెకు మహాగర్వం. భక్తుణ్ణి కాబట్టి ఆమె గర్వానికి ఓర్చుకున్నాను నేను. ఆమె గర్వం అణిగేటట్లుగా నిన్ను తీసుకువెళ్తాను నా లంకకి, నువ్వు నాతో రావాలి. అపరూపమైనటువంటి సౌందర్య రాశి ఆమె, రాశీభూతమైనటువంటి సౌందర్యం ఆమె ఒక్కరే కదా. శ్రీభాష్యం వారు చెప్పేటువంటి దాంట్లో సీతామహాదేవిని గురించి, లలితా త్రిపుర సుందరిని గురించి చెప్పిందే చెప్తారు ఆయన. ఆమె సాక్షాత్కరిస్తుంది అని సుందరకాండలో. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. అగో అసలు వచ్చిన తిప్పల అదే అని చెప్తారు పెద్దవాళ్ళు. అమ్మవారి పాదాలు పట్టుకుంటే క్షేమం, అమ్మవారిని నెత్తిన పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం నాశనమే. ఇకనే లక్ష్మీదేవి డబ్బు మదం గనక తలకెక్కిపోయింది అంటే అంతే సంగతులు. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అని అనగానే సీతాదేవి అంటోంది, కైలాసమతి శైల్లగా కైలాసమునెత్తే పంక్తి కంధరుడని లోకాలాపము వింటిని, నీ ఆలాపములీవు చేసినట్లుగా నయ్యను. తాను ఎవరని చెప్పాడు? ఆయనకు ఆంతరంగికుడు అన్నాడు.
మంచి సలహాదారు మంత్రి అన్నాడు. బాగానే ఉందయ్యా నువ్వు చెప్పే మాటలు. అతిశయిల్లేటట్లుగా కైలాస పర్వతాన్ని పంక్తికంధరుడు ఎత్తాడు, దశకంఠుడు ఎత్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటే నేను విన్నా. నువ్వేంటి భలేగా మాట్లాడుతున్నావు, నువ్వే ఎత్తినట్టు మాట్లాడుతున్నావేమిటి అన్నది ఈమె. అని రాముడి గురించి నువ్వేమనుకుంటున్నావు? పినతల్లి అడవులకు పంపిందని ఆయనకు అడవులకు వచ్చాడు. మొదట్లో తొలి రోజులలో నేను కూడా పినతల్లి చెడ్డది అని నేను అనుకున్నా. కానీ ఆమె అడవులకు ఎందుకు పంపిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ మళ్ళీ విశ్వనాథ వారు స్త్రీ పాత్రలను మలచడంలో అందవేచినటువంటి చెయ్యి ఆయన. సాహిత్యంలో రామాయణంలో ఉన్నటువంటి వాటిల్లో మొల్ల స్త్రీ పాత్రల్ని చక్కగా మలిచింది అని చెప్పుకుంటాం. నిజంగా అడవుల్లో సీతాదేవి తిరుగుతూ ఉన్నటువంటి పద్యాలు మొల్ల చెప్పినటువంటివి కనుక చదివితే కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారుతాయి. ఇంచుమించుగా అంతకన్నా ఎక్కువ అని నేను ఎవరిని ఎక్కువ చేయలేను తక్కువ చేయలేను. కానీ స్త్రీ పాత్రను గురించి ఔన్నత్యాన్ని గురించి చెప్పవలసినటువంటి సందర్భంలో విశ్వనాథ ఆ పాత్రలో ఏదైనా సరే చిన్న లోపం ఉన్నా కూడా ఆ లోపం పోయేటట్లుగా ఆయన చేసి ఆ పాత్రను చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటివి. బహుశా ఇటువంటి వాటిని చదివేనేమో అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు రామాయణ సజీవ పాత్రలు అనేటువంటిది రాసినటువంటి వాటిల్లో కైక పాత్రను గురించి కానీ, శూర్పణఖ పాత్రను గురించి, త్రిజట పాత్రను గురించి, తాటక పాత్రను గురించి చాలా చక్కగా ఆయన విశ్లేషణ చేశారు. అవి చదివితే రామాయణంలో ఏ పాత్ర మీద మనకు కోపం రాదండి. ప్రతి పాత్ర కూడా లోకహితం కోసం ఉన్నటువంటి పాత్రే అనిపిస్తుంది. ఇక్కడ సీతమ్మ అంటోంది, అప్పుడు తొలినాళ్లలో నాకు మా పిన్నత్త గారి మీద కోపం వచ్చింది, ఆమె చెడ్డది అని నేను అనుకున్నాను. కానీ ఈ అడవులలోకి వచ్చిన తర్వాత అడవులలో దానవులు మునులను బాధ పెడుతూ ఉంటే ఆమె లోకానికి మేలు చేసింది అని నేను నిర్ణయించుకున్నాను. ఈ ధనుజులలో దుర్మార్గులైనటువంటి వాళ్ళు మునుల మాంసాన్ని తింటున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్లతో మనకు పగ ఎందుకు అని మొదట్లో అనేదాన్ని నేను రామయ్యతో. కానీ ఇప్పుడు అట్లా అంటలేదు. ఇదివరకు 1000 మాటలు చెప్పా వాళ్ళతో పగ వద్దని. రాముడు రాక్షసులను సంహరిస్తూ ఉంటే మనకెందుకు అన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆయన చేస్తున్నది న్యాయమే అనేటువంటిది అనిపిస్తూ ఉన్నది. అది సరే, ఈ మాటలన్నీ అట్లా పెట్టాయా. అన్నదమ్ములు పర్ణశాలలో లేరని, మాయలేడి కోసం వెళ్ళారని నువ్వేవేవో చెప్తున్నావు. ఇవన్నీ నీకెట్ట తెలిసినాయి? అసలు ఎంతసేపటి నుంచి నువ్వు చాటుగా ఉండి ఇవన్నీ గమనిస్తున్నావు? వాళ్ళు లేని సమయంలో వచ్చావు అంటే నువ్వు యథార్థమైనటువంటి సన్యాసివి కాదు, కపట సన్యాసివి. ఎవరు నువ్వు అని చెప్పి అనగానే ఈ కపట యోగి వికవిక నవ్వుతూ 20 చేతుల్ని అటు ఇటు ఊపటం మొదలుపెట్టాడు. ఊపి ఊపి ఆ 20 చేతులతో ముంగిలి మీద చేతులు వేసి 20 చేతులు అక్కడ నిలబడ్డాడు. భయంకరమైనటువంటి రూపాన్ని, 20 చేతులు వచ్చినాయి అంటే 10 తలకాయలు కూడా వచ్చేసినట్టే లెక్క. భయంకరమైనటువంటి రూపాన్ని చూపించాడు. ఆ భయంకరమైన రూపం చూసి భీతిల్లిపోయింది జానకి. ఆ భీతిల్లి వణికిపోతున్నటువంటి ఆమెతో అంటాడు, నీవు మా ధాత్రికి రావలయు, మాణిక్య మణులు పండవలయు. నువ్వు గనక మా ధాత్రికి వస్తే మాణిక్యాలు మణులు మా ధాత్రిలో పండుతాయి అని చెప్పి. ఏమో లక్ష్మీదేవి సాక్షాత్తు. అంతేకాదు భూదేవి యొక్క కుమార్తె ఈ జన్మలో. కానీ బిడ్డ వస్తే తల్లి సంతోషపడుతుంది.
అట్లనే భూమి సంతోషపడుతుంది అనేటువంటి అంతరార్థాన్ని దీంట్లో తీసుకోవాలి. అంటే సీత అంటోంది, అర్బుదము బతికినా అంత్యకాలం ఉంటుంది. ఓ రావణ, అర్బుద కాలం బతికిన, అర్బుదము అంటే 10 కోట్ల సంవత్సరాలు, 10 కోట్ల సంవత్సరాలు బ్రతికినా సరే అంత్యకాలం అనేటువంటిది ఉంటుంది. నీ కళ్ళకు చీకటి పొరలు కమ్మాయి. అందుకని శివుడు నీకు ముంగిలి బంటులాగా అనిపిస్తూ ఉన్నాడు. అట్లా అనిపిస్తూ ఉన్నటువంటి శివుడు ఆకారం లేనటువంటి వాడు కాదు, నిరాకారుడేం కాదు అని చెప్పాన్నది. అంటే ఏమిక ధైర్యం ఏమిటి? సాకారుడైనటువంటి శివుడు రామచంద్రుడు అనేటటువంటిది చెప్పటం ఏమా, కానీ అవకాశం దొరికిన చోటల్లా శివుడు రాముడు శివుడు రాముడు చెప్పేశారండి విశ్వనాథ. అవు రామ లక్ష్మణులతోడి విరోధము రవిశశాంకు డిప్పలుగా తాళ విధిన్ మ్రోగించడు తెలివి వంటిది, ఇది ఏమి కామలీలయు కాని. నీ కామం ఏమిటి? నీ కోరిక ఏమిటి? అసలు ఈ కోరిక అంతు పంతు లేదు, కోరకూడనటువంటి కోరిక కోరుతున్నావు. ఈ కోరిక వల్ల నీకు విరోధం ఎవరితో వస్తుంది? రామలక్ష్మణులతో విరోధం వస్తున్నది. వాళ్లతో విరోధం పెట్టుకోవడము అంటే అటు సూర్యబింబాన్ని ఇటు చంద్రబింబాన్ని 2 డెప్పలుగా చేసి తాళం కొట్టడం లాంటిది. ఎంత ప్రమాదకరమైనటువంటిది ఇది నీకు అర్థమవుతూ ఉన్నదా? ఇంత దూరం ఎందుకు వచ్చావు నువ్వు? అసలు రామబాణం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి లోకాంతరాలన్నీ తిరిగినా కూడా ప్రయోజనం ఉండదు, తెలుసుకో. అంతేకాదు, నా మరిది కోపాగ్నికి నువ్వు నిలవలేవు, నువ్వు భస్మం అయిపోతావు. లక్ష్మణుడు ఉగ్రుడు. 10 తలలు కుదించుకొని ఒక్క తల చేసుకొని వచ్చావే నువ్వు. అక్కడే అర్థమైంది నీ ధైర్యం ఏమిటో. 10 తలల వాడు కదండి, రావటం ఎట్లా రావాలి? 10 తలలతోనే రావాలి, ధైర్యంగా రావాలి. కానీ ఆ 10 తలలు కుదించి ఒక్క తల చేసుకొని, అంటే నీ వేషాన్ని నీ రూపాన్ని దాచుకొని మాయ రూపంలో వచ్చావే, అందుకని అక్కడే నీ వ్యవహారం అర్థమైపోయింది, నీ ధైర్యం అర్థమవుతోంది. మూర్ఖుడా, పతివ్రత జోలికి రావాకు అని చెప్పంటే రావణుడు అంటాడు, ఎచ్చటివాడు ఒక్కడు పుచ్చనని ధనురహస్యము తెలిసి ఆదిన్ విచ్చిన దానికి భార్యవో ఇచ్చటను పాతివ్రత్యమాశ్చర్యమగున్. ఎవడో చెప్పాడు ఆ విల్లు పుచ్చిపోయిన విల్లు అని. ఆ రహస్యం తెలుసుకొని దాన్ని విరిచాడేనా, ఆయనకి భార్యవి నువ్వు. ఆహా, ఇదంతా అక్కడ పాతివ్రత్యం, కానీ ఇక్కడ చల్లదు అన్నాడు. అంటే ధర్మం దేశానికి కాలానికి మారుతుంది అనేటువంటిది అతని ఉద్దేశం. ఆ దేశ పరిస్థితుల్లో అట్లా జరగవచ్చు, కానీ మా దృష్టికి మాత్రం కాదు. రాముడు నన్నేదో చేస్తాడు అని దిగులు పడవాకు. ఇంకొక మాట కూడా నీకు చెప్తున్నాను, నేను రాముణ్ణి ఏమీ చెయ్యను. అతడు పిరికివాడు, ఆ పిరికివాడిని నేనేమీ చెయ్యను, చంపను. నువ్వు వచ్చి మా లంకానగరంలో ఒక్క 1 నెల రోజులు ఉండు. ఆ మహాభోగాలు నీకు అలవాటైతాయి, లంకలో ఉన్న భోగాలన్నీ. అవి అలవాటు పడ్డటువంటి నీకు అయోధ్యలో ఉన్నటువంటి సంపదలు జ్ఞాపకం రావు. అడవిలో తిరిగే సన్యాసికి భార్యమైనావే నువ్వు. ఇది పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి దోషం. ఆ దోషం పరిహారం అయ్యేటట్లుగా లంకకు వచ్చేసాయి. నీకొక విచిత్రం చూపిస్తాను లంకలో. ఏమిటి అంటే, సౌర సంతాన పంచకక్ష్మారుహముల 5 కొమ్మలు కల్పి కొత్తంట్లు కట్టి ఒక వినూతన పారిజాతోర్విరుహ విశేషము తెచ్చినాము చూచెదవుగాని.
మళ్ళీ ఇక్కడ బాట్నీ అండి. దీంట్లో స్వర్గలోకంలో ఆ నందనవనంలో 5 రకాలైనటువంటి గొప్ప వృక్షాలు ఉన్నాయి. సౌర సంతాన పంచక క్ష్మారుహములు. ఏమిటి 5? పారిజాతము, మందారము, కల్పవృక్షము, సంతానము, హరిచందనము అనేటువంటివి 5. ఈ 5 కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకటి, కామితదాయనులే అన్నీ. ఈ 5నట 5 అక్కడ ఉంటే మరి 5 పట్టుకొచ్చి పెట్టుకోవచ్చు కదా, పెట్లా. ఈ 5లో ఒక్కొక్క దాని కొమ్మ విరిచి కొత్త అంటు కట్టి ఒక కొత్త వృక్షాన్ని ఈయన సృష్టించాట రావణాసురుడు. అది తీసుకొచ్చి పెట్టాట లంకలో. నువ్వురా లంకకి, ఆ వృక్షాన్ని నీకు చూపిస్తాను అన్నాడు. అయినా అది అట్లా ఉండని. నువ్వెప్పుడు మీ ఆయన అంటున్నావు, రాముడు గొప్పవాడు అంటున్నావు. నీ మీద ప్రేమ ఉందా రాముడికి? అబ్బే, నీ మీద ప్రేమ లేదు. రాముడి ధ్యాస అంతా మునుల రక్షణ మీదనే, కానీ నీ రక్షణ మీద లేదు. రాముడి కామం, కోరిక మునుల పైననే కోరిక. అంటే మునులు వర్ధిల్లాలి, వాళ్ళ తపస్సులు వర్ధిల్లాలి అనేటువంటిదే. కామము అనేదానికి కోరిక అనే కానీ వేరుగా అర్థం తీసుకోకూడదు. ఆయన కామము కానీ కోపము కానీ మునుల గురించే. నీ మీద కామము లేదు, నీ పట్ల ఎవరైనా సరే అపకారం చేస్తే కోపము లేదు. నేను నిన్ను పట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికి మనం వెళ్ళామనేటువంటిది ఐపు ఆనవాలు తెలియదు రాముడికి. ఐపానవాలు తోచని నా పోయిన ద్రోవ తెలియునా అతనికి, వాపోకగా ఏ పుట్టం బట్టిపోవు అతని కథాళు. అసలు ఎంత మర్మం పెట్టాడండి దీంట్లో. ఐపానవాలు తోచని నా పోయిన త్రోవ తెలియునా అతనికి. వెళ్తాము, నిన్ను తీసుకొని వెళ్తాను, ఐపు లేదు, ఆనవాలు లేదు. నేను ఎటు వెళ్ళానో తెలుస్తుందా? ఏమీ తెలియదు అతనికి. వాపోయిన, నువ్వు కనపడక దుఃఖపడతాడు. వాపోకగానే పుట్టం బట్టిపోవును ఇతని కథాళు. వాల్మీకి రామకథను రాస్తూ సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. అటు తర్వాత దానికి పౌలస్య హృదయం అని పేరు పెట్టాట. చివరికి రామాయణం అనేటటువంటిది వచ్చింది. ఏ పుట్టం బట్టిపోవు. ఈ గాథంతా ఉందే, నా చరిత్ర, నీ చరిత్ర, ఆ రాముడి చరిత్ర, ఈ 3 కథలు ఏ పుట్టలోకో పోతాయి తప్ప నా చిరునామా ఏమీ తెలియదు అన్నాడు. నిజంగానే పుట్టలోకే వెళ్ళినాయండి, పుట్టలో నుంచే వచ్చినాయి. యావత్తాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. ఎంతకాలమైనా రామాయణం చిరస్థాయిగా ఆ పుట్టలో నుంచి వచ్చినటువంటి వాక్కు ఎప్పుడూ కూడా కొత్తగా పుడుతూనే ఉంటుంది. పుట్టలో నుంచి వచ్చిన రామాయణం నుంచి ఎన్ని రామాయణాలు, వేల రామాయణాలు పుట్టినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ భాషలలో కూడా ఈ రామాయణాలు పుట్టినాయి, పుట్టలుగా. అంతేకాదు, ఒక్క మాటగా చెప్పాలంటే ఇంకా ఒక్క రకంగా మన భారతీయులమే దురదృష్టవంతులు. కారణం ఏమిటి అంటే, విదేశాలలో కొంతమంది విద్యార్థులకు రామాయణంలో ఘట్టాలు పాఠ్యపుస్తకాలుగా ఉన్నాయి, పాఠ్య అంశాలుగా ఉన్నాయి. నా మనవరాలు అమెరికాలో చదువుకుంటోంది, అట్లాంటాలో. ఆ అమ్మాయి ఉన్నటువంటి థర్డ్ గ్రేడ్లో సప్లిమెంటరీ రీడర్ లాగా హనుమంతుడి కథలు ఉన్నాయి. మరి మన దగ్గర పెడితే విప్లవాలే, జెండాలు ఎత్తటం, బదారున పట్టడం. అది మన దురదృష్టం. నీవు కనుక సాధు మార్గంలో రాకపోతే బలాత్కారంగా నిన్ను తీసుకువెళ్తాను అని పర్ణశాల లోపలికి అడుగు వేశాడు.
అతడు పర్ణశాల లోపలికి అడుగు వేయగానే ఆమె భయంతో పడిపోవటం ప్రారంభించింది. పడిపోతున్నటువంటి ఆమెను జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చాడు. ఆ జుట్టు పట్టుకొని బయటకు ఈడుస్తూ ఉంటే ఆమె ఓహో రామచంద్ర, ఓ లక్ష్మణ అని చెప్పి విలపిస్తూ ఉన్నది. ఆమె కేకలకు సమాధానం రావటల్లా. ఆమె అంటుంది, రామా, అడవిలో ఎక్కడో ఉండి నువ్వు గట్టిగా కేక వేస్తే, పిలిస్తే ఆ పిలుపు నాకు వినిపించిందే, నేను పిలిచే పిలుపు నీకు వినిపించడం లేదా? ఈ 10 తలల పిశాచం నన్ను పట్టుకున్నది. ఎప్పుడో నేను తప్పు చేశాను. ఆ చేసినటువంటి పాపిష్టి కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా. చేసిన కర్మకు ఫలితం తప్పనిసరిగా అనుభవించవలసిందే అనేటువంటిది నా జీవితంలో నాకు కనిపిస్తూ ఉన్నది. దానికి రుజువు కనపడుతూ ఉన్నది. ఓ రామచంద్ర, నన్ను రక్షించు అని అంటూ ఉండగా పర్ణశాలలోంచి సంపూర్ణంగా బయటికి గుంజాడు. చూస్తే పైన సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. ఓ సూర్యదేవా, నన్ను రక్షించు. నీ వంశానికి జరుగుతూ ఉన్నటువంటి అపకారాన్ని చూస్తూ చూస్తూ నువ్వు మిన్నకుంటావా? రావయ్యా, నన్ను కాపాడు. ఈ 20 చేతుల రాక్షసుడు నన్ను పట్టుకొని వెళ్తున్నాడు. నీకు 1000 కిరణాలు ఉన్నాయి కదా, నీ 1000 కిరణాలతో ఈ 20 చేతులను నివారించలేవా అని చెప్పి ఆయన్ని ప్రార్థించింది. వెంటనే పిన్నత్త గుర్తొచ్చింది. ఓ పిన్నత్త, పగ నా మీద పెట్టుకున్నావా? నాకు ఇట్లా జరగాలని, నేను ఇన్ని కష్టాలు పడాలని నా మీద పగ పెట్టుకొని కోపమంతా నీ కొడుకు మీద చూపించావు కదా అన్నది. పగ ఇక్కడ, కోపం అక్కడ. అత్త మీద కోపం, దుత్త మీద అన్నట్లుగా. అయ్యో, నాకిక్కడ సహాయకులు ఎవరూ లేరా అని చెప్పి ఏడుస్తూ, అమ్మా కౌసల్యామాత, నీ ఆశీర్వచన ఫలం ఏమైపోయింది? ఈ దుష్టుడు నన్ను పట్టుకున్నాడు అని ఒక వంక దుఃఖిస్తూ ఉన్నది, ఇంకొక వంక రావణాసురుణ్ణి నిందిస్తూ ఉన్నది. తనను తాను రక్షించుకోవడానికి పెనుగులాడుతూ ఉన్నది. ఆ పెనుగులాటలో అనుకుంటూ ఉన్నది, నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఒక్క మంత్రము కూడా జ్ఞాపకం రావటం లేదే అని అనుకుంటూ ఉన్నది. అంటే ఆమెకు మంత్ర విద్య తెలుసు అనేటటువంటిది మనం ఇక్కడ చేసుకోవాల్సినటువంటి నిర్ధారణ. ఒక్క మంత్రం కూడా రావటం లేదే. అయినా రాముడు పర్ణశాల నుంచి వెళ్ళేటటువంటి సమయంలో ఒక్క గడ్డిపోచనైనా అభిమంత్రించి ఇక్కడ పడేసి వెళ్ళవచ్చు కదా. ఈ గడ్డిపోచ కథ మళ్ళీ మొన్న విన్నాం కాకాసుర వృత్తాంతంలో. దాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. సుందరకాండలో కూడా మళ్ళీ కొంచెం చెప్పుకుంటాను దాన్ని అని చెప్పి దుఃఖంతో ఆమె మూర్ఛపోయింది. ఆ మూర్ఛపోయినటువంటి ఆమెను వాడు రథం మీద కూర్చోపెట్టి దక్షిణాభిముఖంగా తీసుకొని వెడుతూ ఉన్నాడు. రథగమనానికి ఆమె స్పృహలోకి వచ్చింది. చూసింది, పర్ణశాలను దాటిపోతూ ఉన్నది రథం. పర్ణశాలను ప్రార్థించింది, అమ్మా ఓ పర్ణశాల తల్లి, నీవు మాకు తోడుగా, నీకు మేము తోడుగా ఇంతకాలం నేను ఉన్నాను తల్లి. ఈనాడు రాముడి నుంచి ఎడంగా నేను వెళ్ళిపోతున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మా, రాముడు నీ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు చెప్పు, ఎవడో దుర్మార్గుడు నన్ను దక్షిణాభిముఖంగా తీసుకొని వెడుతున్నాడు అనేటువంటి విషయం చెప్పు అని చెప్పి అన్నది. పరిసరాల్లో ఉన్న చెట్టుకి, పుట్టకి, జంతువుకి, ప్రతి వాటికి కూడా రాముడు నా కోసం అన్వేషిస్తూ ఉంటాడు, దుఃఖపడతాడు, ఆయనకు నా గురించిన సమాచారం చెప్పండి అనేటువంటిది చెప్పింది. అట్లా సీతని వాడు తీసుకొని వెళ్ళిపోవటం మొదలు పెడితే ఆ రథం ఆకాశ మార్గంలో గమనం ప్రారంభించింది. ఆకాశానికి ఎగిరింది రథం. ఆకాశానికి రథం ఎగిరితే కింద
కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే గోదావరి కనిపిస్తూ ఉన్నది. రథం ఆకాశంలో వెళ్తోంది, కింద గోదావరి కనిపిస్తున్నది. విమానాలలో వెళ్ళినటువంటి వాళ్లకు బాగా అనుభవంగా ఉంటుంది. పైన వెడుతూ ఉంటే కింద ఉన్నటువంటి దాన్ని చూస్తే నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా మెలికలు మెలికలుగా పాముల్లాగా కనిపిస్తాయి. ఇక్కడ విశ్వనాథ వారు ఎంత గొప్పగా వర్ణన చేశారంటే, ఒక మాయదారి గద్ద వచ్చి తన పిల్లని తన్నుకొని ఎగిరిపోతూ ఉంటే ఆకాశ మార్గాన ఆ గద్ద నీడ వెంట పడి పరిగెత్తినటువంటి పాములాగా ఈ గోదావరి కనిపించిందట. ఇంత గొప్ప ఉపమ ఎవ్వరూ కూడా వేయలేరండి, సాధ్యం కానటువంటిది. ఆయన మాటల్లో గనక చెప్పుకోవాలి అంటే, తన బిడ్డను తన్నుకొని మింటపోవు ఘృద్రమ్మును గుర్తు పెట్టుకొని నేల మీద పరువెత్తు మహాభుజంగి ఓలే కనిపించినది. ఇది ఆయన అన్నటువంటి మాట. ఆ గోదావరిని చూసి సీతమ్మ అంటోంది, తల్లి, ప్రతినిత్యము కూడా నీలో స్నానం చేసి నీకు పూజ చేసి సంధ్యాధికాలు తీర్చుకునేటటువంటి వాళ్ళం. రేపు నువ్వు ఎదురు చూస్తావు కదా, నేను రామచంద్రమూర్తి స్నానం చేయటానికి నీ దగ్గరికి వస్తామని. రేపు ఇద్దరము రాము తల్లి, వేరే ఇద్దరు వస్తారు, రాముడు లక్ష్మణుడు వస్తారు. ఆ రాముడి కళ్ళలో 2 నీటి బిందువులుంటాయి, తమ్ముడు లక్ష్మణుడి కళ్ళలో అగ్ని కణాలు ఉంటాయి. వారికి నా వివరం చెప్పు, నన్ను ఈ దుర్మార్గుడు దక్షిణ దిశగా తీసుకువెళ్తున్నాడు అనేటువంటిది చెప్పు అని చెప్పి ఆ గోదావరికి నమస్కరించి తన గోడు గోదావరి తల్లితో చెప్పుకున్నది. రథం కొంచెం ముందుకు సాగుతూ ఉన్నది. ఆకాశ మార్గంలో సాగుతూ ఉండగా ఒకానొక చెట్టు మీద జటాయువు కనిపించాడు. అయ్యయ్యో తాత, నీవెయ్యడకేగితివి మరిది ఏమో లేడే, అయ్యసుర నన్నుకుని ఈ ఆకాశమును బట్టి ఏగుటగంటే. ఓ తాత పిలిచింది. పిలిచి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆయన ఇంతకు ముందు చెప్పిపోయినాడు ఒక్క మాట, నేను 10 యోజనాల విస్తీర్ణం వరకు చూస్తూ ఉంటాను, మీకు కాపుగా ఉంటాను, రక్షగా చేస్తాను అని చెప్పేస్తున్నాడు. అందుకని అది గుర్తొచ్చిందేమో. గుర్తొచ్చి నువ్వు ఎక్కడికి పోయినావు అని అడుగుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మరిదేమో లేడు, ఈ రాక్షసుడు వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నువ్వు చూస్తున్నావా అని చెప్పి ఆర్తనాదం చేసేసరికి జటాయువు ఒక్కసారి రెక్కలు విదిలించుకొని చూశాడు. పెనుగులాడుతూ ఉన్నటువంటి రాక్షసుని పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సీత కనిపించింది. ఆ సీత మళ్ళీ అడుగుతుంది, తాత నువ్వు నిద్రపోయినావా? నా తప్పిదం వల్ల లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోయినాడు, రాముడేమో లేడి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడి వెంట వెళ్ళాడు చంపటానికి. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న నన్ను వీడు అపహరించాడు అని చెప్పి వివరం చెప్పింది. నువ్వు నిద్రపోయావా అని అడిగింది. ఎందుకంటే ఆయన కాపు కాస్తా అన్నాడు, కాపు కాస్తా అన్నవాడు నిద్రపోకూడదు కదా. నిద్రపోయావా అని జటాయువు నిదానించి చూశాడు. ఆమెను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి, ఒరే రావణ, రావణుణ్ణి కూడా గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టాడో తర్వాత ఆయనే చెప్తాడు. ఓరి రావణ, ఆమె ఎవ్వరో తెలుసా? యోగీశ్వరి. జటాయువు చెప్పినటువంటి మాట. విదేహపతి కూతురు, యోగ్యతముడైన రాముని ఇల్లాలు. ఆమె యోగీశ్వరి అనేటువంటిది ప్రకటించాడు. ఇక వేరే చెప్పక్కర్లేదు, అమ్మవారు అనేటువంటిది జటాయువుకు కూడా అర్థమైంది. విదేహపతి కూతురు, ధర్మం తెలిసినటువంటి వాడు, సకల శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడైన జనక మహారాజు కుమార్తె ఆమె. యోగ్యతముడైనటువంటి రాముని ఇల్లాలు. రాముడు నా దొడ్డ బిడ్డ అని చెప్పటం కాదు కానీ
ఆబద్ధ జటామండలుడు. రాముడట ఆబద్ధ జటామండలుడట. మళ్ళీ ఆబద్ధ జటామండలుడు ఎవరండి? కొంచెం వెనక్కి వెళ్తే శంకరుడే ఆబద్ధ జటామండలు. సీత సమస్తలోకపతిశీలకుంతలమానికంబు విజ్ఞాతము సృష్టి కొంచెముగా సాగిన అప్పటి నుండి నాకు ఈ సీతను వంటి స్త్రీ విమల సృష్టి ఎరుంగను నేను చెప్పెదన్ సీత పరిత్యజింపుమిది చెట్ట సుమీపని దానవేశ్వరా. జాగ్రత్తగా ఈ పద్యాన్ని అన్వయం జాగ్రత్తగా చేసుకోగలిగితే రెండు రకాలైనటువంటి భావన కనిపిస్తుంది దీంట్లో. విజ్ఞాతము సృష్టి కొంచెముగా సాగిన అప్పటి నుండి నాకు. సృష్టి కొంచెం కొంచెం ప్రారంభమైన దగ్గర నుంచి నాకు ఇదంతా తెలుసు. అంటే సైన్స్ కూడా చెప్తుంది కదా, అండజాలు ముందు పుట్టినాయి అనేటటువంటిది. అటు తర్వాతనేగా మానవులు వచ్చినటువంటిది. అప్పుడు సృష్టి చేసే నాటి నుంచి తెలుసు అంటే నువ్వు తెలుసు, నీ గుణం తెలుసు, నీ లక్షణం తెలుసు, నీ వంశం తెలుసు అనేటువంటిది ఒక్కటి. ఇక రెండవది, విజ్ఞాతము సృష్టి కొంచెముగా సాగిన అప్పటి నుండి నాకు సీత సమస్త లోక పతిశీలలకు తలమానికంబు. అప్పటి నుంచి కూడా నాకు ఈ సృష్టి తెలుసు. స్త్రీలను చూశాను నేను చాలామందిని. నేను చూసినటువంటి పతివ్రతలందరికీ కూడా సృష్టి ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా తలమానికమైనటువంటి స్త్రీ సీత ఒక్కతే. సీతను మించిన పతివ్రత లేదు. జటాయువు చెప్పినటువంటి మాట. ఈ సీతను వంటి స్త్రీ విమల సృష్టి ఎరుంగను నేను చెప్పేదన్ సీత పరిత్యజింపుము. నేను చెప్తున్నా, సీతను విడిచిపెట్టు, ఇది చెడ్డ సుమి, ఇది చాలా చెడ్డ పని అని చెప్పేసినాడు అంటున్నాడు. సీత తన చేత్తో తరువులని అంటుకుంటే చాలు, అవి పూలవుతాయి, కాయలవుతాయి. ఆమె కాలు మోపిన నేలలో రత్నాలు ఉద్భవిల్లుతాయి. ఆమె రామలగ్న సకలాత్మక. సీతను గురించి జటాయువు చెప్పినటువంటి మాట రామలగ్న సకలాత్మక. ఆమె ఆత్మ నిండా రామచంద్రమూర్తి కొలువై ఉన్నటువంటి వాడు. అటువంటి ఆమెను ఇలా తీసుకుపోవటం తప్పు. రావణ, ఒక్క మాట చెప్తున్నాను విను. మనమందరము కశ్యప ప్రజాపతి సంతానంలో వాళ్ళం. సృష్టికి మొదట్లో ఉన్నటువంటి సంతానం మనం. ధర్మము నిలపాలి అంటే పూర్వీకులే నిలపాలి. చిన్న మాటలో భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశారండి విశ్వనాథ. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే అనేటువంటి దాన్ని పూర్వీకులమైనటువంటి మనం, సృష్టి పూర్వీకులమైనటువంటి మనమే ధర్మాన్ని నిలపకపోతే ఇక ధర్మాన్ని నిలపగలిగేటువంటి వాడెవడు? మనం ధర్మం తప్పడం మేలా? పైగా నీవు పరమశివభక్తుడవు, పాప పుణ్య విచారణ కలిగినటువంటి వాడివి నువ్వు. ఇది పాపమని ఇది పుణ్యమని నీకు చెప్పాలా? సీతను విడిచిపెట్టు అని రథానికి అడ్డంగా వచ్చాడు జటాయు. రావణుడు జటాయువు అడ్డంగా వస్తుంటే తన రథాన్ని పక్కకు తిప్పాడు. పక్కకు తిప్పి నీ నీతులు కట్టిపెట్టు. వేనిని గురించో ఎక్కువగా వింటాం. అంటే మనం ఏమంటామంటే ఎవరిని గురించో ఎక్కువగా వింటాం. విశ్వనాథ మాటల్లో వేనిని గురించో ఎక్కువగా వింటాం, కానీ విన్నంత ఉండదు. రాముడి గురించి నువ్వు చాలా విన్నావు, అది అట్లా ఉండని. సీత గురించి విన్నావా? రాముడు గొప్పవాడు గొప్పవాడు అని అంటున్నావు. సీత గొప్పది కాకపోతే నేను తీసుకుపోతానా? అని చెప్పి అనగానే జటాయు అంటాడు, అతనికి పరాభవం బాచరింప దేవతలకైన చాలదు,
దివిజగంగ కలుషితంబు చేయగా కడగినట్టుల అప్రతిహతనుతో ఎందుకు అతనితోడా. రాముడికి అపకారం చేయడానికి దేవతలకైనా ధైర్యం లేదు, సాహసం లేదు. ఎందుకని అంటే గంగానదిని ఎవడైనా కలుషితం చేస్తానని ప్రయత్నం చేస్తాడా? అంత పవిత్రుడైనటువంటి వాడు రాముడు, శౌర్య పరాక్రమాలతో విలసిల్లేటువంటి వాడు రాముడు. ఆ రాముణ్ణి మంత్రాధిదేవతలు పూజ చేస్తారు. ఆయన నడచినట్లుగా కనిపించదు, అతని నడక నడచినట్లు కనిపించదు, గాలిలో ఎగురుతున్నట్లుంటుంది. దేవతలు గాలిలో ఎగురుతుంటారు, మానవులు భూమిపైన నడుస్తుంటారు, రాక్షసులు అడుగు పెడితే నేలలోకి దిగబడతాయి అనేటువంటిది చెప్తాయి. అందుకని ఇక్కడ ప్రకటించాడు ఆయన. కన్ను మూసి తెరిచేంతలో ఖరదూషణాదుల్ని మట్టు పెట్టినటువంటి వాడు రామచంద్రుడు. ఆయన పరాక్రమం ముందు పరశురాముడే నిలువలేక వెనుదిరిగిపోయినాడు. ఓ రావణ, నేను చెప్తున్నాను విను. పుడికి అగ్ని తెచ్చి నడివేసగిని చురుపాకలోన పెట్టుకోకు కుమతి. అంటుకొనకపోవదు ఆరిపోవను బోదు చిటిలి వంశఘటలు పెటలిపోవు. ఓరి కుమతి, బుద్ధి లేనటువంటి వాడా, ప్రయత్నం చేసి అగ్నిని తీసుకొని వచ్చి నట్టనడిమి ఎండాకాలంలో చూరులో పెట్టుకోవాకు. పూరిపాక చూరులో పెడితే అదే ఆరిపోతుందా? ఆరిపోదు. అంటుకోకుండా మానుతుందా? అంటుకోకుండా మాందు. నీ వంశాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది అంటున్న జటాయువు నుంచి రథాన్ని పక్కకు తొలగించాలి అని చెప్పి రావణుడు మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే జటాయువు తన ముక్కుతో రథాన్ని వెనుకకు నెట్టి అంటున్నాడు, ఇక చాలు, మంచి మాటలు చెప్తే నువ్వు వింటలేదు. నేను చేతగాని వాడిని అనుకుంటున్నావా? లోకంలో ఎంత చేతగాని వాడైనా తన ఆప్తులు, ఆత్మబంధువులు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని ఆపదలో ఉన్నటువంటి వారిని విడిచిపెట్టరు. నేను వృద్ధుణ్ణి, అసమర్థుణ్ణి అని నువ్వు భావించవాకు. చక్కటి సామెతండి. చాప చెడినదైన చదరకాకుండదు, ముసలి వీడంచు మోదపడకు, ఒక్క తన్నుతోడ ఉప్పరంబెగసదు, పడిన చోట తెలియబడదు మరలా. మనం చాప జరిగినా చదరవే అంటాం మనం. అట్లనే అదే డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రత్యక్షంగా పద్యంలో ప్రయోగించారు విశ్వనాథ. చాప చెడిననైన చదరగాకుండదు, ముసలి వీడటంచు మోదపడకు. ముసలివాడిని వీడేం చేయలేడులే ముసలివాడని మాత్రం నువ్వేం సంతోషపడవాకు. ఒక్క తన్నుదంతా తంతే ఉప్పరంబెగసదు, ఆకాశానికి ఎగురుతావు, ఎగిరి పైనుంచి కింద పడతావు, ఎక్కడ పడ్డావో నీకే తెలియదు, అట్లా పడతావు తంతానన్నాడు. అంటూ రావణుడి దక్షిణ భాగాన్ని ఒక్క తన్ను తన్నాడు. తన్నగానే దాన్ని కూడా ఎట్లా తన వామభాగంతో రావణుడి దక్షిణ భాగాన్ని తన్నాడు. తన్నగానే ఆ దక్షిణ కుండలం నేల మీద పడ్డది. రావణుడి కుండలం పడి భగభగ మండిపోయింది. రావణుడి కోపం వచ్చింది, పెనుగులాడి జటాయువు మీద విల్లు సంధించడానికి ప్రయత్నం చేశాడు. విల్లు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయగానే జటాయువు వచ్చి 2 కాళ్లతో ఆ విల్లును అదిమి పెట్టాడు. ఫెళ్ళను దాన్ని విరిచిపడేశాడు. అంతటితో ఆగకుండా రావణుడి మెడలో ఒక ముత్యాల హారం ఉన్నదట. ఆ ముత్యాల హారాన్ని ముక్కుతో కొరికి తుంచి అవతల వేశాడు. రథాన్ని చిందరవందర చేశాడు. చిందరవందర చేసి మళ్ళీ అవతలికి వెళ్ళాడు. వెళ్ళగానే రావణుడు మళ్ళీ ఇంకొక విల్లు చేపట్టాడు. అప్పుడు మళ్ళీ వచ్చాడు ఈ ఖగరాజు. మరల దానవేంద్రు అరదంబుపై దూకి మరల ధనువు విరచే, మరల ముక్కుతోడ
అసురు రొమ్ముగాడించే. ఈసారి ఆ ధనుస్సు విరవడమే కాదు, ఈ రాక్షసుడి యొక్క రొమ్ముకి గాయం చేశాడు, పొడిచి గాయం చేశాడు. గరుదుగ్రఘాతపాతములగలచే, ఉగ్రమైనటువంటి ఘాతపాతాలతో పొడవటం మొదలుపెట్టాడు. అసలు ఆ రాక్షసుడికి ఏం చేయాలి అనేటువంటిది పాలుపోలే. ఇంకొక విల్లు అందుకున్నాడు, ఘోర శరప్రయోగం చేశాడు. ఆ శరప్రయోగాన్ని చూసి సీత తల్లడిల్లిపోతూ ఉన్నది. ఆమె దుఃఖించసాగింది. జటాయువు తన ముక్కుతో పొడిచి 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 రావణాసురుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టాడు. రావణుడు విదిలిస్తున్నాడు. రావణుడి విదిలింపుకి అవతల పడ్డటువంటి జటాయువు మళ్ళీ లేచి వచ్చి సారథిని తన ముక్కుతో పొడిచి చంపాడు. సారథి మరణించగానే రథం మీద నుంచి రావణాసురుడు దిగాడు. దిగేటప్పుడు 20 చేతుల వాడు కదండి, 2 చేతులతో సీతమ్మను పట్టుకున్నాడు. మిగిలిన 18 చేతులు ఖాళీగానే ఉన్నాయి. రథం మీద నుంచి భూమిపైకి దిగాడు. భూమిపైకి దిగి మళ్ళీ వెంటనే ఆకాశ మార్గాన ఎగిరాడు, పైకి ఎగిరాడు. రథం మీద నుంచి దూకాడు భూమికి, భూమి మీద నుంచి పైకి ఎగిరాడు. పైకి ఎగిరితే ఆకాశ మార్గంలో జటాయువు వెంటపడ్డాడు. వెంటపడి, ఒరే రావణ, నిన్నింతదాక తెచ్చిది విన్నది ఇప్పుడైన మాట వృధ కాకుండన్ మన్నింపుమిప్పుడైనా మన్ను తినెదవుగాని మరి 10 నోళ్ళన్. ఒరే రావణ, ఇప్పటిదాకా తీసుకొని వచ్చాను నేను, నా మాటలన్నీ వృధా అయినాయి, నువ్వు వినలేదు. నా మాట వినకపోతే నీ గతి ఏమిటి? మట్టి కొట్టుకుపోతావు అంటాం మనం. నువ్వు మట్టి తింటావా? 10 నోళ్లతో మట్టి తినాల్సిందే అన్నాడు. 10 నోళ్ళు మట్టి కొట్టుకుపోతాయి అని చెప్పి ఒకరికి గార్హపత్యము, ఇంకొకరికి ప్రళయాగ్ని ఈ జానకి. అమ్మని గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఆమె అగ్ని కన్నా పవిత్రమైనటువంటిది. రామాయణ కర్తల్లో ఆనందరామాయణం రాసినటువంటి ఎవరు, మరి పేరు నాకు జ్ఞాపకం లేదు, ఆయన చెప్తారు, అమ్మ అగ్ని ప్రవేశం చేసినటువంటి సమయంలో అగ్ని అమ్మను ఏమీ చేయలేదు అని అంటే, ఎందుకు చేయలేదుట అంటే అగ్ని కన్నా కూడా పవిత్రమైనటువంటిది కనుక అగ్ని ఏమీ చేయలేకపోయింది అనేటువంటిది ప్రతిపాదన చేస్తారు ఆయన. కానీ ఆమె ఒకరికి గార్హపత్యాగ్ని అంటే రామచంద్రమూర్తికి గార్హపత్యాగ్ని, ఇంకొకరికి ప్రళయాగ్ని జానకి. ఇటువంటి అగ్నిని ఎందుకు మూటగట్టుకుంటావు? మానిని చూడమని ఈమెను తీసుకొని వెళ్ళి, ఈ అగ్నిని తీసుకొని వెళ్ళి నీ లంకలో పెట్టావనుకో, ఆ లంకను ముట్టిచ్చేస్తుంది. తా జడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు లంక మొత్తాన్ని పాడి చేయవాకు, అగ్నిని దొంగిలించి చీరలో కట్టుకోవాకు, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అంటూ జటాయువు రావణాసురుడి 10 తలలు, కంఠము, తర్వాత సిగ, నగలు, వీటినన్నిటినీ కూడా పొడుస్తున్నాడు. 18 చేతులతో విదిలించాడు రావణాసురుడు. విదిలిస్తే జటాయువు ఏం చేశాడంటే ఒక్కసారే ముక్కు పెద్దగా తెరిచి ఒక పెద్ద పట్కారులాగా రావణాసురుడి 10 భుజాలను కొరికేశాడు. ఆ 10 చేతులు తెగి కింద పడ్డాయి. కత్తిరించబడిన కరములు వెంటనే పుట్టలోన నుండి బుస్సుమనుచు లేచి వచ్చినట్టి లేలిహాసములన పడగలెత్తినట్లు వచ్చితోచే. ఆ కత్తిరించబడ్డటువంటి కరాలు వెంటనే మళ్ళీ పుట్టలోంచి లేచి వచ్చినటువంటి పాముల్లాగా మళ్ళీ వచ్చి అతుక్కున్నాయట. జటాయువు ఆశ్చర్యపడి చూస్తున్నాడు. రావణుడు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే తన రహస్యం బయటపడింది. ఈ చేతులు తెగితే మళ్ళీ అతుక్కుంటాయనేటువంటిది రహస్యం, గోప్యమైనటువంటిది. అది బయటపడింది. అది బయటపడింది కాబట్టి ఆ రహస్యం తెలుసుకున్నవాడిని బ్రతకనీయకూడదు అని చెప్పి అనుకున్నాడు.
అనుకొని జటాయువుతో అంటాడు, నీ సొమ్మేమన్నా నేను దొంగిలించానా? రాముడు వస్తే రాని, ఏమవుతుంది? రాముడు అంతవాడు ఇంతవాడు అని చెప్పేసినని చెప్తావేమయ్యా? నేనెవరనుకుంటున్నావు? ముజ్జగాలను ఏలేటటువంటి రావణుణ్ణి. నా భూమికి నేను తీసుకొని వెళ్తాయేమను అని అన్నాడు. తన చేతి ఖడ్గంతో జటాయువు రెక్కలు ఖండించాడు. రెక్కలు తెగినటువంటి జటాయువు కింద పడిపోయినాడు. చూసి సీత దుఃఖించింది. ఎంతగా దుఃఖిస్తూ ఉన్నదంటే ఆమె, ఆ చనిపోయిన దశరథుడే చనుదించెను విహంగమేశ్వరుమూర్తిన్ నా చూడక ఆయనయును నా చూచుచు ఈయనయును నా గుప్తి చెడెన్. ఓ మహానుభావ, నిన్ను చూసి ఆ చనిపోయినటువంటి దశరథుడే నీ పక్షి రూపంలో ఇక్కడికి వచ్చాడు అని అనుకున్నాను. నన్ను రక్షించడానికి వచ్చాడు మా మామగారు అనుకున్నాను. కానీ నువ్వు అసువులు విడిచావు. ఆయన అసువులు విడిచినప్పుడు నేను చూడలేదు. చూడక ఆయన చూసి ఈయన పోయినారు అని ఆమె బాధపడ్డది. అట్లా విలపిస్తూ ఉండగా రావణాసురుడు 2 పాదాలను ఎడంగా పెట్టేసి 20 చేతులను వెనక్కి పెట్టి ఆ పక్క నవ్వుతూ 20 కనులను గుండ్రంగా తిప్పుతూ వెకిలి చూపులు చూస్తూ ఆమె పైన దానవ మాయ ప్రయోగించాడు. ఆ మాయ సీతమ్మ పైన పని చేయాల. వాడు కోపంతో భగ్గున మండిపోయి నా పాలపడ్డావు, ఎక్కడికి పోతావు నువ్వు అని చెప్పి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఆమె పరిగెత్తటం మొదలుపెట్టింది. ఆమె పరిగెత్తుతున్నది, వీడు వెంటబడుతుంటే ఎట్లా ఉన్నదట విశ్వనాథ వారు చెప్తారు, 10 తలల దిష్టి బొమ్మ ఊగుతున్నట్లుగా ఉన్నదట. అట్లా ఊగుతున్నట్టుగా వెంటబడ్డాడు. ఆ ధరణిజ చాలా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాన్ని ధరణిధర అనేటువంటి వృత్తంలో చెప్పారు విశ్వనాథ. చెదరిన తలయు చినిగిన వలువ చెలువము తరగని మొగమై కదలిన నడుము కదిసిన యురము కలిగిన తునిగిన సరమై అదిరిన పెరుదు అలసిన పదము నదవదలయు చనుకనులై బెదరియు విరిసియు వెడలకు మగువా. వెళ్తుంటే వెంటబట్టం. చూడండి ఎంత చక్కటి సమయోచితమైనటువంటి ప్రయోగం. కథనం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇవాళ ఛందో విశేషాలు ఎక్కువ తీసుకోలేకపోయినాను నేను. అట్లా ధరణిధర వృత్తంలో ఆ సన్నివేశాన్ని ఆయన చూపించారు. ఆమె వెంటబడుతూ వాడు వెంబడిస్తూ ఉంటే ఆమె వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కున్నది. చెట్టు చాటును దాక్కుంటే ఒకవైపు నుంచి ఆమె చెట్టు చాటును దాక్కుంటే వీడు రెండవ వైపు నుంచి వెళ్ళి ఆమె చీర చెంగు పట్టుకొని ఆమెను వేధించటం మొదలుపెట్టారు. వేధిస్తూ ఉంటే ఆమె దుఃఖపడుతూ ఉంటే దేవతలు ఆకాశ మార్గం నుంచి చూస్తూ, ఏమిట్రా ఈ రాక్షస ప్రవృత్తి, ఇంత దుర్మార్గం చేస్తున్నారేమిటి వీళ్ళు, స్త్రీలను చెరపట్టుటన్నను చెంగలించు చక్కట, దొంగచాటుగా ప్రాణములు తీయుటన్నను వారికి తెచ్చుకున్న ప్రథమ గుణములు తల్లి గర్భముల నుండి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి రాగానే ఈ రాక్షసులు తెచ్చుకునేటటువంటి గుణాలు 2. ఒకటి స్త్రీలను చెరపట్టడం, బాధ పెట్టడం. రెండవది దొంగచాటుగా ప్రాణాలు తీయడం. ఇది కుటిలత. ఈ కుటిలతకు హద్దు లేదు కదా అని అనుకుంటూ దేవతలు బాధపడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు లోకంలో, ఎందుకంటే ఈ కష్టాలన్నీ చూస్తూ ఉంటే లోకోక్తి ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఎవరైనా సరే మాకు ఈ కష్టాలు వచ్చినాయండి అని చెప్పి అనుకుంటే, ఏమ్మా సీతమ్మ పడ్డ కష్టాలలో పోల్చుకో ఇదొక లెక్క అని చెప్పి అంటారు. ఆ తల్లి పడ్డటువంటి కష్టాలు
ఆ తల్లి తర్వాత కాలంలో పొందినటువంటి వైభవాలు ఎవ్వరికీ కూడా రెండూ దక్కలేదని నేను అనుకుంటాను. సీత వాణ్ణి చీత్కరించుకొని, చీ దుశ్శీల, వదులు వదులు, నన్ను తీసుకొని పోతాననుకుంటున్నావా? నువ్వు ఒట్టి కట్టెను తీసుకొని వెళ్తున్నావు. ఈ కట్టెకు రాముడు అనే అగ్నిజ్వాలలు తోడవుతాయి త్వరలో. కట్టెకు అగ్నిజ్వాలలు తోడవుతే ఈ కట్టె పెద్ద కొరకంచు అవుతుంది. ఈ కొరకంచు నీ కులాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి హితవాక్యాలు చాలా చెప్పింది. హితవాక్యాలు చెప్తూ రాముడి యొక్క ఆ లక్షణాన్ని, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నది. తగ రామచంద్రుని ఉదార తపఫలదాతగా మునుల్ పొగడిరి, తత్తప పరమమూర్తులు సత్యవచస్కులు, ఆ ప్రభుల్ నిగమ మహార్ధమాకృతి గణించిన ఎట్ల వచింత్రు రామునిన్, సగుణముగాగా ఆ ప్రభుని చాన హరింపగబోకు దుర్మతి. రామచంద్రుడు తపఫలప్రదాత అని మూలు పొగుడుతూ ఉంటారు. తపఫలం ఇవ్వగలవాడెవరు? పరమాత్మే, భగవంతుడే. ఈయన భగవంతుడు అని పొగుడుతూ ఉంటారు. ఆ పరమ తపోమూర్తులైనటువంటి వాళ్ళు అసత్యము పలకరు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నిగమ మహార్ధమాకృతి గణించిన మూర్తి అయిన, నిగమ మహార్ధము ఆకృతి గణించిన మూర్తి అంటే వేదాలచే సన్నుతించబడ్డటువంటి వాడు స్వామి. భగవంతుడి గురించి వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి అని చెప్పి చక్కటి కీర్తన ఉన్నది. కానీ వేదాలచే వినిపించబడ్డటువంటి వాడు ఆయన. అంతేకాదు, ఆకృతి గణించిన ఎట్ల వచింత్రు రామునిన్ సగుణముగాగా, వేదాలన్నీ కూడా ఒక్క రూపాన్ని ధరిస్తే ఆ రూపమే రామచంద్రమూర్తి అవుతాడు. అటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని నువ్వు అపహరించవాకు అని చెప్పి హితవాక్యాలు చాలా చెప్పిందండి. ఇక్కడ ఆ హితవాక్యాలన్నీ చెప్పుకునేటువంటి సమయం లేదు. అట్లా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆమెను మళ్ళీ గగన మార్గంలో తీసుకొని పోవటం మొదలుపెట్టాడేన. గగన మార్గంలో రథం పైన ఎప్పుడైతే తీసుకొని వెడుతూ ఉన్నాడో ఆమె చీరె కొంగు చింపి ఆభరణాలను మూటకట్టింది. ఆమెకు దూరంగా ఎవరో సంచరిస్తున్నట్టు అనిపించింది. తన ఆనవాలు ప్రభువుకు తెలియజేయాలి అని చెప్పి ఆమె ఆ ఆభరణాలను జారవిడచాలి అనుకున్నది. తీరా రథం ఆ దగ్గర దాకా వెళితే అక్కడ ఉన్నటువంటి వానరులు కనిపించారు. ఆ కింద రావణుడు కూడా వానరులను చూశాడు. కానీ కోతులే కదా ఏమిట్లే అని చెప్పి వారున్న ప్రాంతంలో పైనుంచే ఆ విమానాన్ని, రథాన్ని పోనించాడు గగన మార్గంలో. సీత పైనుంచి ఒక మూటను కిందకు విడిచివేసింది, కిందకు పడవేసింది. ఆ మూటను వానరుల్లో ఒకడు అందుకున్నాడు. ఇదే మాట చెప్పాడు కానీ ఎవరు ఫలానా వాడు అందుకున్నాడు అనేటువంటిది చెప్పల. కానీ ఇక్కడ పరోక్షంగా ఆ స్వామి మనకి ఇక్కడే ప్రత్యక్షమైనట్లుగా నిదర్శనం కనిపిస్తూ ఉన్నది. స్వామి ప్రత్యక్షంగా కనిపించేటువంటిది మాత్రం సుందరకాండలో, కిష్కింధకాండలో, నూపుర ఖండంలో ప్రత్యక్షం అవుతారు స్వామి. కానీ ఇక్కడ లీలగా రేఖామాత్రంగా స్వామి ప్రత్యక్షమైనారు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఉపాసనలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి ఉపాసన హనుమద్ ఉపాసన అని చెప్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత స్మరణాత్ భవేత్ అని చెప్పేసినని హనుమంతుడి స్మరణ వల్ల కలిగేటువంటి లాభాలు చెప్తారు. నిజంగా లోకంలో ఈ సృష్టి ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభువే, సేవకుడు సేవకుడే ఎక్కడ చూసినా. కానీ ప్రభువుతో సమానంగా సన్నుతులు అందుకునేటటువంటి సేవకుడు ఒక్క
హనుమత్ స్వామి మాత్రమే. ఒక్క మాటగా ఇంకా గట్టిగా చెప్పాలంటే సాహసంగా, రామ మందిరం లేనటువంటి పల్లె ఏమైనా ఉందేమో కానీ హనుమత్ స్వామి మందిరం లేనటువంటి, హనుమత్ స్వామి విగ్రహం లేనటువంటి ప్రాంతం లేదు. అందుకని ఆ స్వామి మనల్ని అందరినీ కూడా ఎల్లవేళలా కాపాడాలి అని చెప్పేసినని స్వామికి నతులు నుతులు సమర్పిస్తూ ఆ స్వామి అందుకున్నాడు దాన్ని. ఒకానొక వానరుడు ఆ మూటను అందుకున్నాడు. అటు తర్వాత దండకారణ్యం పశ్చిమ గిరుల ప్రాంతం నుంచి దాటిపోయింది ఆ రథం. రాత్రి వేళ అయింది, లంక చేరింది. లంక చేరిన తరువాత ఆ లంకానగరంలో వికృతాకారులైనటువంటి రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ గురించి కూడా చక్కటి వర్ణన ఇక్కడ చేశారు విశ్వనాథ. కానీ ఇంతకు తగ్గకుండా సుందరకాండలో కూడా వాళ్ళందరి వర్ణనలు చేస్తారు. అందుకని సుందరకాండలో దాన్ని ఆ లంకానగర వైభవాన్ని గురించి చెప్పుకుందాం. లంకానగరం యొక్క అందచందాలను గురించి కూడా ఇక్కడ చెప్పారు. ఆ లంక కుబేరుడిది అనేటటువంటి మాట కూడా ప్రస్తావన చేశారు. కుబేరుడి దగ్గర నుంచి ఈయన స్వీకరించాడు అనేటువంటిది చెప్పారు. ఈ లంకలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒంటి కొమ్ము రాక్షసి, లేకపోతే ఒంటి కూర ఉన్నటువంటి రాక్షసి, ఒక్క కన్ను ఉన్నటువంటి రాక్షసి, మహోదరగా ఉన్నటువంటి రాక్షసి, ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిచాడు. రమ్మని పిలిచాడు. రమ్మని పిలిచి ఏమని చూపించాడు? సీతమ్మను చూపించాడు. ఈ అనితర దృశ్యమాన జగదాభరణకృతి వెండి కొండ ఎత్తిన సమయంబునన్ కినుకదేరిన ఎర్రని కెంపు కన్నులం తనరిన దేవి వచ్చే సముదారత భక్తి భజింపగావలెన్. వాళ్ళందరినీ పిలిచి ఈమె రాముడి ఇల్లాలు సీత అని చెప్పలా. సీత అని చెప్పకుండా ఏమంటాడు? ఈ అనితర దృశ్యమాన జగదాభరణకృతి. ఆమె ఆకారాన్ని ఎంత బాగా వర్ణన చేశాడో చూడండి. అనితర దృశ్యమాన జగదాభరణాకృతి. అనితరం వేరే ఇంకొక్కటి లేదు. దేనికి? దృశ్యమానం. కళ్ళకు వేరే ఇంకొక్కటి జగదాభరణమైనటువంటి ఆకృతి. ఈ జగత్తు మొత్తానికే ఆభరణమైనటువంటి ఆకారం ఇది. అటువంటి ఆకారము అనితర సాధ్యమైనటువంటిది. ఎవరేమా? వెండి కొండ ఎత్తిన సమయంబునన్ కినుకదేరిన ఎర్రని కెంపు కనులం తనరిన దేవి వచ్చే. నేను వెండి కొండ ఎత్తినప్పుడు నా మీద కోపం చూపించినటువంటి ఎర్రటి కనులతో నన్ను చూసినటువంటి ఆ దేవేరి ఉన్నదే పార్వతీదేవి, ఆమె వచ్చింది, ఆమెనే తీసుకువచ్చాను అన్నాడు. వాళ్ళందరికీ పార్వతి అనే చెప్పాడు. సముదారత భక్తి భజింపగావలెన్. మీరు ఈమెను భక్తితో సేవలు చేయాలి, భక్తితో కొలవాలి అని చెప్పి అన్నాడు. ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నాడు? ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తాను బలవంతంగా పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నాడు, తనంటే ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ మిగిలినటువంటి వాళ్ళు సామాన్యులుగా చూడబడుతూ ఉన్నారు. కానీ ఈమె విశిష్టమైనటువంటి స్త్రీ కనుక ప్రత్యేకంగా ఈమెను చూడాలి అని చెప్తూ అంటున్నాడు. నా గురించి మీకు తెలుసు కదా, ఆ కైలాస స్వామి కోసం కుత్తుక కోసుకునేటటువంటి వాడిని నేను. ఆ కుత్తుక కోసుకుంటాననేటువంటి విషయం మీకు తెలుసు. ఆయన భార్య ఈమె. నేను అంత పూజించేటువంటి వాడి, అంత గౌరవించేటటువంటి వాడి భార్యకు నా ఆవాసంలో ఎంత మర్యాద జరగాలి, ఎంత గౌరవం, ఎంత మర్యాద జరగాలి, ఎంత గౌరవం జరగాలి, మీరు అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమాత్రం గౌరవానికి లోపం రాకుండా చూసుకోవాలి అంటూ వాళ్ళకి చెప్పాడు. చెప్పి సీతను వాళ్ళకి అప్పగించాడు. సీతను వాళ్ళకి అప్పగించి
ఇక సీత భద్రంగా ఉంటుంది అని అనుకున్నాడు. అంటే ఒక భయం వెన్నువెంట ఉన్నది. రాముడు వస్తాడు, ఈ సీతను మళ్ళీ తీసుకువెడతాడు అనేటువంటి భయం ఉన్నది. ఇప్పుడు ఈ రాక్షసి స్త్రీల కాపలాలో ఉన్నది కాబట్టి ఆమె క్షేమంగా ఉంటుంది. కానీ ఆ భయం పోవాలి కదా, అందుకని ఏం చేశాడు, మహాదైత్యులని కొంతమందిని పిలిచాడు. ఆ మహాదైత్యులు ఎటువంటి వాళ్ళట, విశ్వనాథ వారు చెప్తారు, పాము కాళ్ళు లెక్క పెట్టగలవారట. ఇది ఎట్లా ఉన్నదంటే ఇసుకలోంచి నూనె పెట్టడంలాగా ఉన్నది. పాము కాళ్ళు లెక్క పెట్టడం ఏమిటి, అసలు పాము కాళ్ళు ఉంటాయా, ఉరగం కదా, అది భుజగం కదా. అంటే దీంట్లో ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు అని చెప్పేసి అన్నటువంటి సామెత దీనికన్నా తక్కువదే అయిపోతుంది విశ్వనాథ వారి ఊహ కన్నా. అంటే చడి చప్పుడు లేకుండా కాళ్ళతో నడిస్తే శబ్దం అవుతుంది, సవ్వడి అవుతుంది. చడి చప్పుడు లేకుండా వచ్చేటటువంటిది సర్పం. కానీ చడి చప్పుడు లేకుండా ఎవరైనా ప్రవేశించినా గమనించగలరు అనేటువంటిది ఒక్కటవుతే, రెండవది ఏమిటంటే ఆయనకు బాగా విశ్వాసం ఏమిటి, లక్ష్మణస్వామి ముందు వస్తాడు అని. ఆ లక్ష్మణస్వామి ఆదిశేషుడే కదా, ఆదిశేషుడి గమనాన్ని కూడా గుర్తుపట్టగలిగేటటువంటి వాళ్ళు ఈ రాక్షసులు అన్నటువంటి నమ్మకం అయి ఉండవచ్చునని నేను ఊహిస్తూ ఉన్నాను. అటువంటి రాక్షసుల్ని పిలిచాడు. పిలిచి వారిని దండకారణ్యంలో విశేషాలన్నీ చెప్తూ, ఒకప్పుడు దండకారణ్యం మన అధీనంలో ఉండేది, అది కరుడి రాజ్యంగా ఉండేది, 14,000 మహాసైన్యం ఉండేది, దూషణుడు ఉండేవాడు, త్రిశరుడు ఉండేవాడు. కానీ ఈ రోజున అవి ఏవీ లేవు. కరుడు లేడు, ఆ రాజ్యము లేదు, దండకారణ్యము మన చేతులలో లేదు. రాముడు అనేటటువంటి వాడు వచ్చాడు, ఆ దండకారణ్యాన్ని శ్మశానంగా చేశాడు. వాడు ఇక్కడికి వస్తాడేమో అనేటటువంటి భయం దానవులకందరికీ ఉన్నది. ఏ దానవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి రాముడు వస్తాడేమోనని భయం ఉన్నదట. ఆ దానవుడి భార్యను నేను తీసుకొని వచ్చాను. వాళ్ళకి చెప్పాడు రహస్యం. అందుకని ఆ రాముడు ఇక్కడకు వస్తాడు. ఆ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, అతనితో పాటు అతని తమ్ముడు కూడా వస్తాడు. వాడు మహాశివుండును నంది తమ్ముడున్ పోడిమి కలుగువారు. ఆ వచ్చేటువంటి రాముడు ఎవరయ్యా అంటే మహాశివుండు, అంటే ధూర్జటి, భండన భీముడార్తజన బాంధవుడు, ఆ భండన భీముడైనటువంటి వాడు. ఆయన తమ్ముడు ఉన్నాడే వాడు నందే, పోడిమి కలిగినటువంటి వాళ్ళు. వాళ్లను బాహాబాహీగా మనం ఎదుర్కోలేము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చినటువంటి విద్య ఏమిటి, మాయపుచ్చటం అనేటువంటి విద్య వచ్చు. మాయ ద్వారా గెలవడం అనేటువంటిది మనకు తెలుసు. కానీ అన్నను మాయపుచ్చుటకు అయినను విలగుపించు తమ్ముని ఏ తెన్నున ఏమి చేయుటకు వీలు లేదు. ఆ అన్నగారిని ఎట్లాగైనా మాయ చేయొచ్చు, దానికి కొంచెం వీలుంది. కానీ తమ్ముణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాయ చేయటానికి వీల్లేదు. జాగ్రత్త. ఏది ఎప్పుడు చేస్తారో, ఎట్లా చేస్తారో, మీరు ఏం చేస్తారో, ఎక్కడికి వెడతారో, ఎట్లా కాపుంటారో అనుక్షణం నాకు వార్తలు అందాలి. సమస్తము నాకు ఎప్పటికప్పుడు తెలియాలి. మరి వాళ్ళని ఎట్లా గుర్తుపడతాము, వారి గుర్తు ఎట్లా అని చెప్పి అంటారేమో. వారు జటలు ధరించి ఉంటారు, చేతిలో ధనుర్బాణాలు ఉంటాయి. వాళ్ళని గుర్తుపట్టడం చాలా తేలిక. పెద్దవాడు నీలి మేఘంలా ఉంటాడు,
చిన్నవాడు ఉషక్కాల సుందర బాల అరుణ కాంతి దేహుడు. చూడండి ఎంత చక్కటి పోలిక వేశాడు. ఉషక్కాల సుందర అరుణ బాలారుణ కాంతి దేహుడు. అటువంటి వాడు, భుజాలపైన కోదండాలుంటాయి, గిరిజానాథుడితో, మళ్ళీ చెప్తున్నాడు, గిరిజానాథుడితో సమానమైనటువంటి ధూర్జటులు అని చెప్పి అన్నాడు. అంటూ వాళ్ళందరికీ చెప్పేసి జాగ్రత్త అని, ఇంతకుముందు తోడేళ్ల మధ్య గనక కుందేలును ఉంచినట్టు రాక్షసి స్త్రీల మధ్య సీతమ్మను ఉంచాడు కదా, మళ్ళీ అక్కడికి వచ్చాడు. మళ్ళీ అక్కడికి వచ్చి సీతమ్మను ఆ రాక్షసి స్త్రీల కాపులోనే, వాళ్ళ కాపలాలోనే ఆ లంకానగరం మొత్తం తిప్పి చూపించటం మొదలుపెట్టాడు. లంక మొత్తం తిప్పి చూపిస్తూ, ఇదిగో చూశావా నా లంక వైభవం అని చెప్పి అంటున్నాడు. ఆ చూపించడం ఎందుకట? ఇద్దరి మనసుల్లో రెండు రకాలైన భావాలు. ఒక్క విశ్వనాథ మాత్రమే ఒక్క పద్యంలో, అది కూడా ఒక్క చిన్న పద్యంలో ఇద్దరి హృదయాలను ఇంత గొప్పగా ఆవిష్కరించగలరు. కల్పవృక్షంలో ప్రతి పద్యము తలమానికమైనటువంటిదే, కానీ నాకు ఇది ఎందుకో చాలా ఇష్టమైనటువంటి పద్యంగా అనిపిస్తూ ఉన్నది. దైత్యధాత్రికి వచ్చిన ధరణి జాత, దైత్య భావము కనునని దైత్యరాజు, దైత్యధారణి పెకలించి దైవగుణముతా సముద్భిన్నమగునని ధరణి జాత. ఇద్దరు రెండు రకాలు అనుకుంటున్నారండి. ఆమెను ఆ లంక మొత్తం తిప్పి చూపిస్తూ, ఆ తిప్పుతున్నాడు కదా, ఆ వైభవము, ఆ లంకా వైభవం, ఆ దానవుల యొక్క గుణాలు లక్షణాలు తిప్పుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే ఏం కనిపిస్తాయి? సహజమైన ప్రవృత్తి ఆగుతుందా అండి? ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడు అని చెప్పేసినంటే ఇంటి యజమాని, యజమానురాలు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిసేపు జాగ్రత్తగా ఉంటారు. ఆ అతిథి పొద్దస్తమానం అక్కడే కూర్చున్నాడు అనుకోండి, 1 గంట 2 గంటలు, ఏదో ఒక రూపంగా సహజమైనటువంటి గుణాలు బయటపడతాయి. యజమానికి ఉన్న కోపమో, యజమానురాలకు ఉన్నటువంటి విసుగో, లేకపోతే ఆనందమో, లేకపోతే టీవీ పెట్టుకోవాలన్నటువంటి తాపత్రయమో, వీళ్ళు ఎందుకు వచ్చారన్న కోపమో, ఇవి బయటపడుతూనే ఉంటాయి. అట్లానే లంకానగరం మొత్తం తిప్పి ఆ వైభవాన్ని చూపిస్తున్నాడు ఈయన రావణాసుడు. ఎందుకు చూపిస్తున్నాడు? ఈ లంక యొక్క సౌందర్యాన్ని చూడాలి, దానవుల యొక్క గుణాలు ఏమిటో అవన్నీ చూడాలి. దానవులంటే ఇట్లా ఉంటారు, వీళ్ళ లక్షణాలు ఇట్లాంటివి, ఎట్లాగో నేను ఇక్కడికి వచ్చాను, నన్ను ఇక్కడ తెచ్చిపెడుతున్నాడు, ఇక్కడ నేను ఉండక తప్పదు, కాబట్టి నేను కూడా ఈ గుణాలు అలవరుచుకుంటాను అని సీత అలవరుచుకుంటుంది అనేటువంటిది రావణాసురుడి యొక్క ఆలోచన. దైత్యధాత్రికి వచ్చిన ధరణిజాత, దైత్య భావము కనునని దైత్యరాజు, దైత్యధారణి పెకలించి దైవగుణము తా సముద్భిన్నమగునని ధరణిజాత. ఆమె సీతమ్మ ఏమనుకుంటోంది? దుర్మార్గమైనటువంటి ఈ ప్రాంతంలోకి పవిత్రత అనేటువంటిది వచ్చింది, దైవీ గుణం వచ్చింది. అపవిత్రమైనటువంటి స్థలాలలోకి వాటిని పవిత్రీకృతం చేయాలంటే గంగ చల్లుతాం, మనం పవిత్రం చేస్తాం. పుణ్యాహవచనం, దైవీ గుణాన్ని ఆపాదించడం. అమ్మని లంక మొత్తం తిప్పుతున్నాడు అని అంటే ఆ లంకకు ఈ అమ్మ అడుగు మెత్తావులతో పుణ్యాహవచనం చేస్తూ ఉన్నట్టు. దుర్మార్గమైనటువంటి ఈ గుణాలన్నీ పోయి ఇక్కడ దైవీ గుణం విలసిల్లుతుంది అనేటువంటి భావన అమ్మవారిలో అనిపిస్తూ ఉన్నది. చూసారా ఎంత గొప్ప పద్యమో. అట్లానే ఎప్పుడైనా సరే మనకు కూడా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఇరుపక్షాల వాళ్ళు కూడా 2 రకాలుగా భావించుకుంటూ ఉంటారు. నా దెబ్బకు చూసావా వాడు తగ్గొచ్చాడని చెప్పేసిననేమో ఎదుటివాడు అనుకుంటాడు, ఇంకొకడు పడ్డవాడు అనుకుంటాడు, పోనీలే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, నా సహనమే నన్ను రక్షిస్తుంది, ఇవాళ కాదు రేపైనా సరే నేను
ఉద్ధరించబడతాను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇటువంటి పద్యాలను ఇటువంటి సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటే జీవితం అనేటువంటిది చక్కగా సాఫీగా నడుస్తుందండి. అందుకనే రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే రామాయణం కథ తెలుసుకోవడానికి చదవక్కర్లా. రామాయణ కథ అనేటువంటిది చిన్నపిల్లలు కూడా అలవొక్క చెప్పగలుగుతారు. లేదు కాదు ఆయనకి ఎవరికో మరి రామాయణం విని విని విసుగొచ్చిందో లేకపోతే చెప్పి చెప్పి విసుగొచ్చిందో తెలియదు, కట్టే కొట్టే తెచ్చే అని 3 మాటల్లో చెప్పేశాడు. అవి కాదు కదా కావాల్సింది. రామాయణాన్ని మనం చదువుతున్నాము అంటే ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఏరుకోవడం, జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టడం. ఆచరణ సాధ్యం కానటువంటి పఠనము పనికిరానటువంటిది, ఆచరణ సాధ్యం కానటువంటి శ్రవణము కూడా పనికిరానటువంటివి అనేటువంటిది పెద్దలు చెప్తారు. రామాయణ భారతాదులు కనుక చదివినట్లయితే కొన్ని అయినా మంచి గుణాలు అలవడతాయి అని. ఎవరో అడిగారట, విష్ణు సహస్రనామాలు ఎందుకండి, ఒక్క నామంలో చెప్పవచ్చు కదా అని. అనగానే సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పాడు, 1000 నామాల్లో కనీసం ఒక్క నామైనా నువ్వు శ్రద్ధగా చెప్తావేమోనని 1000 నామాలు పెట్టారయ్యా అన్నట్ట. రావణుడు సీతకు లంకాపురి వైభవాన్ని అంతా చూపిస్తూ అంటాడు, స్వర్గపురి వైభవాన్ని మించినటువంటి భోగాలు ఉన్నాయి చూసావా ఓ సీత, ఈ భోగాలన్నీ నీవే, నేనే నీకు దాసుణ్ణైపోయినా, ఈ భోగాలన్నీ నావి కనుక అవన్నీ నీ పాదదాసులైతాయి, నీకు దాసోహం అంటాయి. సకల దేవతలు కూడా నాకు దాస్యం చేస్తారు, దిక్పాలకులు నాకు దాస్యం చేస్తారు, నా మాటను అతిక్రమించరు, వాళ్ళంతా ఇక నుంచి నీకు దాస్యం చేస్తారు అన్నాడు. అనగానే ఆమె వాటిని తిరస్కరించి అంటోంది, ఎంత చక్కటి కందపద్యం అండి, ఇటు కూడా కందపద్యం రాయొచ్చా అనిపించింది నాకు. నేవాని కొంపగాల్చితి, నేవీని కులాంగనన్ హరించితి, ఇవియా లావున వచించు మాటలు, నీ విభవం ఇట్ల ధర్మనియతించెడగా. నేవాడి కొంపగాల్చాను, నేను వీడి భార్యను ఎత్తుకొచ్చాను, ఇవా చెప్పే మాటలు. నేవాడి కొంపగాల్చితి, నేవీని కులాంగనన్ హరించితి, ఇవియా లావు వచించు మాటలు, నీ విభవం ఇట్ల ధర్మనియతించెడగా. నీ వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైభవం వాడి కొంపగాల్చి వీడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి వచ్చినటువంటి వైభవం. వైభవం ఎప్పుడైనా సరే చివరి వాక్యంలో గొప్పదైనటువంటి అర్థాన్ని పెట్టారు, ధర్మ సూక్ష్మాన్ని పెట్టారు. నీ విభవం ఇట్ల ధర్మనియతించెడగా. పరదార ధనాదులు కోరకుండా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను మాత్రమే ధర్మం ప్రకారంగా సాధించినటువంటి వాడు అవుతాడు. కానీ మనుచరిత్రలో ప్రవరాక్షుడితో చెప్పిస్తాడు, పరదార ధనాదుల కోర వాడనై దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని అనేటువంటి పద్యంలో చెప్పిస్తాడు. కానీ పరుల యొక్క సొమ్మును కానీ, పరుల యొక్క కీర్తిని కానీ, పరుల యొక్క వైభవాన్ని కానీ, పరుల యొక్క బుద్ధిని కూడా దొంగిలించేటటువంటి రోజులు వచ్చినాయి. పరుల యొక్క బుద్ధిని కానీ దొంగిలించినట్లయితే ఆ వైభవం అనేటటువంటిది అది వన్నెకెక్కదు, రాణించదు. అటువంటి దాన్ని ఇంకొకరికి ఇవ్వటానికి కూడా వీల్లేదండి. నేను విన్నటువంటి మాట ఇదివరకు కూడా 1-2 సార్లు నేను చెప్పినట్లుగా నా జ్ఞాపకం ఉన్నది. కొన్ని వేదికల్లో పెద్దవారు కోదండరామాచార్యులు గారు లాంటి వాళ్ళు చెప్తే విన్నాను. ఎవరైనా మన మీద ప్రేమతో వచ్చి మనకు 2 అరటిపళ్ళు ఇచ్చి చేతిలో పెట్టి నమస్కారం చేస్తే ఆ అరటిపళ్ళు మనం తినాలి, కానీ తీసుకుపోయి దేవుడికి కానీ ఇంకొకళ్ళకి కానీ పెట్టకూడదండి. ఎందుకంటే ఆ వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మంచి కానీ చెడు కానీ మనకే అది సొంతం. పంచుకోవడానికి సిద్ధపడ్డటువంటి భార్య ఇష్టపడితేనే ఆమెకి ఇవ్వాలి, కానీ లేకపోతే మనమే తినాలి. ఆమెకు ఎవరైనా ఇస్తే అవి మనం తీసుకోవచ్చట. మళ్ళీ దీంట్లో ధర్మ సూక్ష్మం ఏమిటో తెలియాలి తర్వాత. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ వాల్మీకి కథ అవుతుంది. నీ ధర్మం ఇట్లా ఉన్నది అని చెప్పేసినంటే రావణాసురుడు కోప్పడ్డాడు. మళ్ళీ
కోప్పడి, నేను ఎన్నో లక్షల మంది స్త్రీలను చూశాను, కానీ నీలాంటి దాన్ని నేను చూడలేదు. ఇక్కడ 2 అర్థాలే మళ్ళీ. నీలాంటి దాన్ని నేను చూడలేదు, నీకు 12 నెలలు గడువు ఇస్తున్నాను, ఈ లోపల గనక నువ్వు మారకుండా ఉన్నట్లయితే నిన్ను ఇంతింత ముక్కలు చేసి తాలింపు పెట్టి తింటాను. ఈ తాలింపు పెట్టి తింటాం విశ్వనాథ గారి మాట. అంటూ ముద్దు వచ్చినప్పుడు మొగి చంకకెక్కుము, ముద్దు వచ్చినప్పుడు మొగి చంకకెక్కుమన్నారు, బిర్ర బిగిసినావు మరియు ఎవ్వడడ్డంబుగా అగునో ఏను చూతును గదా వాడెవ్వడో బిర్ర బోడి జోగి. చూడండి, ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు, నువ్వు బిర్ర బిగుసుకొని కూర్చున్నావు. అసలు ఎవడడ్డం వస్తాడో చూస్తా, నేను చూస్తా ఎవడడ్డం వస్తాడో. వాడెవడు అడ్డం వచ్చేవాడు? బోడి బిర్ర జోగి. మర్యాదగా తిట్టాడు. జోగి సన్యాసి. ఆ సన్యాసి ఎవడడ్డం వస్తాడో చూస్తాను అన్నాడు. అంటూ ఆ పిశాచీ గణాలన్నింటినీ కూడా పిలిచాడు, ఆ పక్కన ఉన్నటువంటి రాక్షసుల్ని పిలిచాడు. దీన్ని లాక్కపోండి అని చెప్పి అన్నాడు. ఆ గణం అంతా కూడా రాక్షసీ గణం సీతను ఈడ్చుకొని వెళ్ళి అశోకవనంలో పడేశారు రావణాసురుడి ఆజ్ఞ మేరకు. ఇంతవరకు జటాయుఖండం పరిసమాప్తమైంది. ఇది జటాయుఖండంలో ఉన్నటువంటి కథ. రేపటి శబరీఖండం, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేటటువంటి కథ. రేపటి శబరీఖండం అయితే కానీ కిష్కిందకు చేరలేము. ఈ అవకాశం నాకు కలగజేసినటువంటి పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తూ నేటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.